అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుతాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక నెప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నాయనను సరే, చావు మూలముగా నాయనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈరోజు కొరకు మీ దయ కొరకు స్తోత్రాలు. పరలోకమందున మా తండ్రి, ఇక్కడున్న షాలోములో ఉన్న మీ ప్రజలను బట్టి, ఇక్కడున్న పీటర్ అన్న, అక్క, పిల్లల కుటుంబం, సంఘం, ప్రతి విశ్వాసి కొరకై మీకు స్తోత్రాలు. వారందరూ కూడా ప్రార్థించి ఆశించి నీతిగా మా ప్రార్థనలు, అందరి ప్రార్థనలు ఆలకించి ఈ దినమును మీరు అనుకూలపరిచినందుకు కొరకు స్తోత్రాలు. ఉదయకాలములో మధ్యాహ్నము మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. తిరిగి రాత్రికాల కుడికిలో మీ పరలోక సన్నిధి మాకు తోడుంచు. మీరే మాతో మాట్లాడు, మీ స్వరం వినిపించు, మా జీవితాలను నూతనపరచు. మేము ఖాళీకి వచ్చి ఖాళీకి పోకుండా మీ వాక్యం చేత నింపబడి వెళ్ళుటకు సహాయించు. మీ కృపగల హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ స్తుతిస్తూ మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదివిన లేఖన భాగం మనకు ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో దైవ సేవకులు ప్రార్థన చేసి ఈ మాట మనకు అంశముగా ఇస్తూ వచ్చారు. సరే, మనం ఈ ఫిలిప్పీ పత్రిక ఈ విషయాలు అన్నీ అనేకమైన విషయాలు ఉన్నాయి. అంత దూరం మనం పోక మన ఉదయకాలం కూడా చాలా క్లుప్తమైన వివరణతో మనం డైరెక్ట్గా వర్తమానంలోకి మనం వెళ్తూ వచ్చాం. కనుక ఈ ఫిలిప్పీ పట్టణమునకు దైవజనుడైన పౌలు గారు సువార్త మోసుకుంటూ వెళ్ళాడు. కనుక సువార్త మోసుకుని వెళ్ళిన సందర్భం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మరి పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణములోని ఈ ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించడం జరిగింది. అక్కడ దేవుని సంఘం ఏర్పరచబడుతూ వచ్చింది. అది క్రీస్తు శకం 50 నుండి 52 మధ్యకాలములో ఆ ప్రాంతానికి పరిచయకు వెళ్ళినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఈ పత్రిక రాయబడినప్పుడు క్రీస్తు శకం 60లో ఇక్కడ పరిచర్య అంటే పత్రికను రాయబడుతూ వచ్చింది. సరే, ఈ పత్రిక దేవుని ప్రజల యొక్క ఆత్మీయ క్షేమం కొరకు రాయబడుతూ వచ్చింది. ఉదయం చెప్పుకున్న రీతిగా 1వ అధ్యాయంలో యేసునందలి అనే ప్రాముఖ్యమైన మాట, 2వ అధ్యాయంలో క్రీస్తునందు అనే మాట, 3వ అధ్యాయంలో ప్రభునందు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఈ 3 భాగాలుగా ఈ 3 అధ్యాయాలు మనకు తెలియజేస్తాను. 4వ అధ్యాయం యొక్క అంశము ఆనందమును కేంద్రముగా ఉంచి రాయబడిన మాటని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ 4 అధ్యాయాలకు వెళితే ఇంకా చాలా విషయాలు మనకు కనబడతాయి. అయితే మనం అంత దూరం పోకుండా మనం చదివిన ఈ లేఖన భాగాన్ని కొంత ఆధారం చేసుకొని ధ్యానం చేస్తున్నాం. ఏంటి, పౌలు గారు ఆయన చెప్తున్నాడు తన అనుభవంలో ఉండి. ఆ చివరిలో మనకు పత్రికలో కూడా అంశము ఈ చివరి మొక్కే రాయబడుతూ వచ్చింది. ఎక్కడి నుండి అంటే నా బ్రతుకు మూలముగానైనను సరే, అక్కడి నుండే రాస్తూ వచ్చారు పత్రికలు. సరే, మనం ఆ భాగానే చదువుతున్నాం, ఆ భాగానే ధ్యానం చేస్తున్నాం. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. కనుక క్రీస్తు ఆయన శరీరమందు ఘనపరచబడునని ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన నిరీక్షిస్తున్నాడు అనేది విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం, నా బ్రతుకు లేక నా జీవితాంతరము ప్రభు ఘనపరచబడాలి. నా ద్వారా, నా జీవితం ద్వారా, నేను జీవించే జీవితం ద్వారా. ఒకవేళ నేను చనిపోయానా, నా మరణము ద్వారా కూడా ప్రభువే ఘనపరచబడాలా. ఆయన బ్రతికినా ప్రభు ఘనపరచబడాలా,
ఆయన చనిపోయినా కూడా ప్రభు ఘనపరచబడాలా, అది ఆయన ఉద్దేశం. ఇది పౌలు గారు అలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అందుకనే దైవజనుడైన పౌలు గారిని మనం 5 భాగాలుగా విభజించి ధ్యానం చేయటానికి ప్రారంభించాం. మొదటి భాగానికి మనం వస్తే పౌలు గారి యొక్క రక్షణ జీవితం అని మనం చెప్పుకున్నాం. ఉదయకాలం కొన్ని మాటలు మనం గుర్తు చేసుకున్నాం. ఆయన దూషకుడు, హింసకుడు, హానికారుడు, తర్వాత సంఘాన్ని హింసించిన వాడు, చెరసాల్లో వేయించి మరణం పొందినంతగా వారిని హింసిస్తూ వచ్చాడని అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. అలాంటి పౌలుకు లేక అలాంటి సౌలు అనబడిన ఆయనకు ప్రభు కనికరం చూపించాడని చెప్పుకున్నాం. రెండవది, ఆయన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది కనుక వెలుగైన ప్రభు ఆయన్ని దర్శించారు, ఆయన చీకటంతా పోగొట్టాడు. మూడవది, ఈ కృప నాకు అనుగ్రహించని అన్నాడు ఎఫెసీ 3లో, కనుక కృప చూపిస్తూ వచ్చాడు. కనుక ఈ 3 విషయాల్లో మనకు అర్థమైంది పౌలు గారి యొక్క రక్షణ జీవితం. ఒకటి, కనికరింపబడ్డాడు. రెండోది, వెలుగు ద్వారా దర్శించాడు. మూడోది, కృపను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు, కృప చేత రక్షిస్తూ వచ్చాడు. కృప మరి పౌలు గారి జీవితంలో కనబడింది. తర్వాత రెండవ మాటగా పౌలు గారి జీవితాన్ని 5 భాగాలుగా మనం విభజించి చూస్తున్నాం. రెండవది, పౌలు గారి యొక్క నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ఫిలిప్పీ 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం 13వ వచనం వరకు చదివాం కదా ఉదయం. అక్కడ 7 విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ 7 అంతలైన తీర్మానం లేక 7 అంతలైన నిర్ణయాలు తీసుకొని ఆయన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకొని పోతా ఉన్నాడు. అలాగే మనం కూడా రక్షించబడ్డ మందిరానికి వస్తున్నాం, మనం ఎట్లా పడితే అట్లా జీవించడానికి వీల్లేదు. మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి పద్ధతిలో ఆత్మీయంగా మనం కూడా ముందుకు వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. పౌలు గారు వలె అనేది మనం గుర్తు చేసుకోవటం ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే మన బ్రతుకు మూలముగానైనా ఆయన ఏమవుతాడు? ఘనపరచబడతాడు. అలాగూ జీవించినప్పుడే మనం చనిపోయినా కూడా ప్రభు ఘనపరచబడతాడు. ఒకవేళ ఈ అనుభవాలు లేకుండా మనం బ్రతికినా ప్రభు ఘనపరచబడడు. మనం చనిపోయినా ప్రభు ఘనపరచబడలేడు కదా. కనుక ఇప్పుడు ప్రభు ఘనపరచబడటం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేర్చబడాలంటే, మన ద్వారా ప్రభు ఘనపరచబడాలంటే మనము ఈ 2వ అనుభవం కూడా కలిగి ఉండాలి. ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు 3వ అనుభవం ఏం చెప్పుకున్నాం ఉదయకాలం? పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితం, ఆయన జీవించిన ఆత్మీయ జీవితం. ఇవి 5 మాటలు మరలా ఈ రాత్రి నేను గుర్తు చేస్తాను. పౌలు గారి తీర్మానం వేరు, పౌలు గారి జీవితం వేరు. తర్వాత 4వ భాగానికి వస్తే పౌలు గారి సేవా జీవితం. 5వ మాటకు వస్తే పౌలు గారి యొక్క ప్రార్థనా జీవితం. ఇప్పుడు ఎన్నైనాయి? 5 అయినాయి. ఒకటి, రక్షణ జీవితం. రెండవది, తీర్మాన జీవితం. మూడవది, ఆత్మీయ జీవితం. 4వది, సేవా జీవితం. 5వది, ప్రార్థనా జీవితం. ఈ 5 భాగాలుగా ఆయన విభజించి మనం ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ 1:19 ఆయన గురించే చెప్తా ఉంది కనుక ఆయన జీవితంలోకి వెళ్ళి మనం ఆయన జీవితాన్ని విభజించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు 3వ మాట మనం రక్షణ చూసి అయిపోయింది. రెండో దాన్ని చేసుకున్న తీర్మాన జీవితాన్ని గురించి కూడా మనం చూసాము. ఇప్పుడు మిగిలింది 3వ మాట ఏంటి? ఆయన మంచి ఆత్మీయ జీవితం. ఆయన ఎలాగో ఆత్మీయంగా జీవించాడు అనేది బైబిల్ చెప్తాను. నా సొంత మాటలేం కాదు, నేను బైబిల్ ఉంటే మీకు చెప్తా ఉన్నాను. ఆయన ఎలాగో ఆత్మీయంగా మంచిగా జీవించాడో మనం కూడా ఏం చేయాలి? అలాగా ఆత్మీయంగా మంచిగా జీవించాలి. అప్పుడు మన బ్రతుకు మూలముగా ప్రభు ఏం చేయబడతాడు? ఘనపరచబడతాడు. ఒకవేళ మనం ప్రభునందు నిద్రించినా మన ద్వారా ప్రభు ఘనపరచబడతాడు. అదే పౌలు గారి జీవితంలో జరిగింది. పౌలు గారు బ్రతికినంత కాలం పౌలు గారి ద్వారా ఆయన ఘనపరచబడ్డాడు. పౌలు గారి యొక్క మరణము ద్వారా కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఘనపరచబడుతూ వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. ప్రభు కొరకు హతసాక్షిగా మరణించాడు పౌలు గారు. చరిత్ర మనకు చెప్తుంది. సరే, ఇప్పుడు 3వ భాగం మనం ధ్యానంలోకి వెళ్తున్నాం. 3వ భాగంలో పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితం.
ఏంటి పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితం మనం చూస్తే మొదటి మాటకు మనం వెళ్తాం. ఫిలిప్పీ పత్రిక అక్కడ నుండి ప్రారంభిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అందరం కలిసి చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం అందరు చదవండి ప్లీజ్. అందరు కలిసి చదువుతాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలా 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 చాలా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది పౌలు గారి యొక్క ఆత్మీయ మంచి జీవితం. మంచి ఆత్మీయ జీవితాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఆత్మీయ జీవితం అని మనం ఆలోచించవచ్చు. అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనం ద్వారా? అయ్యా నేను బ్రతికేదే ఎవరి కొరకు అంటున్నాడు? క్రీస్తే. అంటే క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మంచి ఆత్మీయ జీవితం ఎలా కనబడుతుంది అంటే, ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా వేరే ఏ ఆలోచన లేకుండా క్రీస్తు కొరకే బ్రతికాడు. క్రీస్తు కొరకే బ్రతికాడు. ఒకవేళ చావైతే నాకు లాభం అన్నాడు. నేను చనిపోయినా నాకు లాభం, ఇంకా ప్రభువుతో ఉంటాను. కనుక ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా క్రీస్తు కొరకే జీవించాడు, ప్రభు కొరకే జీవించాడు. అందుకనే ఆయన ద్వారా ప్రభు ఘనపరచబడతా వచ్చాడు. మీకు ఈ మాట అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు మీకు అర్థమైంది ఈ మాట. కొన్నిసార్లు పెద్దవారు అంటారు, ఏమంటారు తెలుసా? కుటుంబాలలో నేను బ్రతికేది మా మనవరాలు మనవడుల కొరకేనండి అంటారు. ఎందుకొరకు బ్రతుకుతున్నారంట? మా మనవడు మనవరాల కొరకే బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది అంటారు నేను బ్రతికేదే నా భార్య కొరకేనండి, నేను బ్రతికేదే నా పిల్లల కొరకేనండి. ఇలా కొంతమంది కొన్ని కారణాలు పెట్టుకొని నేను బ్రతికేది ఇందుకే అని చెప్పుకునేవారు ఉన్నారు నేటికి. మీకు తెలుసో తెలీదు, నేను విన్నాను, వినబట్టే చెప్తా ఉన్నాను. కొంతమంది ఈ భూ సంబంధమైన బంధమును బట్టో, ఈ భూ సంబంధమైన వాటిని బట్టో నేను బ్రతికేది ఇందుకే బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నారు. ఇక కొంతమంది అంటారు మా పిల్లలు పెరిగి పెద్ద అవ్వాలా, వారికి ఒక మంచి జీవితం కావాలా, వారు చదువుకోవాలా, వారి ఇల్లు వాకిలు కలిగి ఉండాలా, మంచి జాబ్ కలిగి ఉండాలా, అప్పటి వరకు బ్రతికితే చాలండి అంటున్నారా? ఎంతమంది అన్నట్లా? కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, వాళ్ళు కోరుకుంటారు ప్రభా మాకు ఈ అనారోగ్యాలు వచ్చింది, మా పిల్లలు సెటిల్డ్ అవ్వాలా, అప్పటి వరకు నేను బ్రతికించు. కానీ అంటే దాని ఉద్దేశం ఏంటి? పిల్లల కొరగా బ్రతుకుతున్నాం మనము, లేక జాబ్ కొరగా బ్రతుకుతున్నాం, లేక ఇంకేదో ఒకటి భూమి మీద మంచి ఇల్లు కట్టి మనం బ్రతకటానిగా బ్రతుకుతున్నాము. అంటే ఎప్పటికీ చాలా మంది యొక్క ఉద్దేశాలు ఎట్లున్నాయంటే భౌతికమైన వాటి మీద ఆధారపడతా ఉంది, భౌతికమైన వాటి కొరకు బ్రతుకుతా ఉన్నాం. కొంతమంది రెయ్యి మొగలు కష్టపడి పని చేస్తారు, సంపాదిస్తారు. ఎందుకు సంపాదించాలి? మంచి వసతులు కలిగి మంచి స్టేటస్ కలిగి ఉండాలి. వారు బ్రతకంతా దాని కొరకే ఖర్చు పెడతా ఉన్నారు, వారి జీవితకాలం అంతా దాని కొరకే బ్రతుకుతా ఉన్నారు. అది ఇప్పుడు అపోస్తలుడు పౌలు దగ్గరికి వస్తే ఇప్పుడు మీకు అర్థమైంది ఈ మాట. ఏమంటున్నాడు? నేను బ్రతుకుట క్రీస్తు. అంటే ఆయన ఏమంటున్నాడు లోతుగా మనం అర్థం చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? అయ్యా నేను బ్రతికేదే క్రీస్తు కొరకు, అంతే. నేను నాకంటే కుటుంబం లేదు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. నాకు ఎవరి కొరకు నేను బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఆస్తిపాస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతకాల్సిన అవసరం లేదు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతుకుతా ఉంటారు, కొంతమంది పదవుల కొరకు బ్రతుకుతా ఉంటారు, అంతస్తుల కొరకు బ్రతుకుతా ఉంటారు. వారు దాని కొరకే సమయం అంతా వ్యయపరుస్తూ కనబడుతూ ఉంటారు. అయితే పౌలు గారు దేని కొరకు బ్రతకాల? ఈ భూ సంబంధమైన వాటిలో దేని కొరకు తన జీవితాన్ని అలాగూ బ్రతకటానికి ఇష్టపడలా. ఆయనకు ఒకే గోల్, ఒకే ఆలోచన, నేను బ్రతికేది ప్రభు కొరకే, నా బ్రతుకంతా క్రీస్తు, అంతే. ఒకవేళ చనిపోయినానా ఏమి ఇబ్బంది లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ఇది ఎంత శ్రేష్టమైన ఆత్మీయమైన జీవితం. మన జీవితంలో ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఇప్పుడు పరీక్షించుకుందాం. ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం? దేని కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం? క్రీస్తు కొరకు బ్రతికేవారు ఉన్నారా?
నేను జీవించేదా క్రీస్తు కొరకని జీవించేవారు ఉన్నారా? అలాంటి వారు కావాలా? మన హనోకు జీవితాన్ని చూస్తే ఆయన 365 ఏండ్లు బ్రతికాడు. 300 ఏండ్లు ప్రభువుతో నడిచాడు. అంటే తన జీవితంలో ఎక్కువ భాగం ఎవరి కొరకు బ్రతికాడంట? ఆయనకి భార్య, బిడ్డలు, కుటుంబం అన్నీ ఉన్నాయి. కుమారుని కుమార్తెలను కనెను. ఆయన కుటుంబం లేదా? భార్య బిడ్డలు లేరా? ఉన్నారు. అయితే ఆయన జీవితంలో బ్రతికిందంతా ఎవరి కొరకు బ్రతికాడంట? ప్రభు కొరకే, దేవుని కొరకే బ్రతికాడు తన జీవితం అంతా ఎక్కువ శాతం అని. అందుకనే పౌలు గారు కూడా ఆ మాట చెప్తున్నాను, నేను బ్రతుకుట క్రీస్తే. కనుక ఆయన బ్రతుకంతా క్రీస్తు కొరకే బ్రతికిన జీవితం. ఈరోజు మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, ఆయన జీవితంలో మనం గమనిస్తే ఈ మాట ప్రకారం ఇక బ్రతుకుట క్రీస్తు అని చెప్పి అన్నిటిని విడిచిపెట్టి ఊరు తిరిగాడు. పరిచర్యకి తిరిగాడు, పరిచర్య చేశాడు, ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఆ జీవితంలో ఎన్నో అనుభవాలు కనబడతా ఉన్నాయి. ఆయన బ్రతుకుట అంతా క్రీస్తే. కొట్టినా నేను బ్రతుకుట క్రీస్తు అన్నాడు, రాళ్లతో కొట్టినా నేను బ్రతుకుట క్రీస్తు అన్నాడు, అలా కొరడాలతో కొట్టినా నేను బ్రతుకుట క్రీస్తే అన్నాడు, బెత్తముతో కొట్టినా నేను బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఇలా అనేకమైన పరిస్థితులు గుండా పౌలు గారు వెళ్ళాడు. ఆయన అనుకోవచ్చు కదా, అరే ఎందుకు అనవసరంగా రాళ్ళతో నన్ను కొడుతున్నారు, నాకెందుకు ఈ జీవితం, నేను హాయిగా పరిచయుడిగా ఉన్నప్పుడే నేను చాలా నెమ్మదిగా ఉన్నాను కదా, నన్ను చూసి అందరూ భయపడేవారు. ఇప్పుడు ఎవడబట్టినా వాడు కొట్టడానికి ముందుకు వస్తున్నాడు. అంతే కదా, పౌలు గారిని ఇప్పుడు రాళ్ళతో కొట్టారు, అలాగే మరి బెత్తములతో కొట్టాడు, అలాగే కొరడాలతో కొడుతున్నారు. రకరకాల పరిస్థితులు గుండా పౌలు గారు వెళ్ళారు కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థం కావాలంటే, ఆయన ఏ పరిస్థితి వచ్చినా ఏం జరిగినా బ్రతుకుట క్రీస్తు. నాకు క్రీస్తు ఉంటే చాలు, నా జీవితం అంతా క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం ఆయన జీవితంలో కనబడతాను. ప్రియమైన వారలారా, ఇంకొక మాట చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చదువుదాం. 24 వచ్చును. 20వ అధ్యాయం 24. అందరు చదువుతాం, అందరు ప్లీజ్, అందరు చదువుతాం. అయితే దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపులని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా కాదు. ఎందుకు? పరిచర్యలో ఏ సమస్యలు వచ్చినా, సువార్తలో ఏ ఇబ్బందులు వచ్చినా, కొట్టబడినా, రాళ్ళతో ఏం చేసినా, బెత్తాలతో కొట్టినా, ఏ పరిస్థితి అయినా ఓకే, నా ప్రాణం నేను ఎంత మాత్రం నేను లెక్క చేయట్లా. ఎందుకు? నేను బ్రతికితే క్రీస్తే, చనిపోయినా ఇబ్బంది లేదు, క్రీస్తే. క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను. ఎంత తెగింపు, ఎంత ఆత్మీయ శ్రేష్టమైన జీవితం. ఇలాంటి జీవితం మనం కలిగి ఉంటున్నామా? ఎంతో కాలంగా ప్రభుని ఎరిగి ఉన్నాము, ఎంతో కాలంగా మందిరానికి వస్తాము, ఎంతో కాలంగా ప్రభుని ఆరాధిస్తున్నాం. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, ఎవరి కొరకు జీవిస్తా ఉన్నాం? ఒక ఆయన చెన్నైలో మాకు తెలుసు, ఆయన అన్నాడు, రియల్గా అన్న మాట నేను చెప్తున్నా. ఆయనకు కుమారుడు, కోడలు, మనవడు, మనమరాళ్ళు ఉన్నారు. ఆ ఇంటిలో ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో ఒకసారి మాటల సందర్భంలో అన్నాడు, నేను అసలు మా ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని, మా కొడుకు చేసే శాస్త్రాలు నాకు పట్ల, అయితే పిల్లల కొరకు, మనవరాల కొరకు నేను ఈడ ఉన్నాను, నేను బ్రతుకుతున్నా అంటే మా మనవరాల కొరకే బ్రతుకుతున్నాను అన్నాడు. అర్థమైందా? ఆయన కూడా దేవుని నమ్ముకున్న ఆయనే. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా అని చెప్పేవారు తక్కువ. మనవరాల కొరకు లేకపోతే రక్త సంబంధాల కొరకు బ్రతుకుతున్నారు. ఏదో ఒక దాని కొరకు బ్రతికేవారు ఉన్నారే కానీ ప్రభు కొరకు బ్రతికేవారు లేరు. ప్రభు కొరకు జీవిస్తున్నా, నా జీవితం అంతా ఇంకా ప్రభువే అనేటి వారు కావాలా. అది ఈ పౌలు గారి యొక్క జీవితం మనకు కనబడతా ఉంది. కనుక ఇప్పుడు మనకు మిగిలిన 4 విషయాలు కూడా కవర్ చేయాలి. మరలా మేము కూడా గుంటూరుకు పోవాలి కనుక నేను ఇంకా త్వరగా మూవ్ అవుతాను. కాబట్టి ఇంకా చెప్పుకుంటా ఉంటే మనకి టైం అయిపోతా ఉంది. అయితే ఇప్పుడు మొదటి మాట ముగిస్తున్నాను. మొదటి మాట ఏంటి అంటే అన్నాడు, ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరి కొరకు బ్రతకాలా? క్రీస్తు కొరకు బ్రతకాలి. ఒకవేళ చావు అయితే అది లాభం,
చనిపోయినా క్రీస్తే, బ్రతికినా క్రీస్తే కదా. అదే కదా రోమాపత్రికలో రాయబడింది. ఇలాగ లేఖనాలు ఇంకా మనం పరిశీలిస్తా ఉంటే ఎన్నో విషయాలు రాయబడింది. అలాగ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు కనబడుతున్నారు. ప్రభు కొరకు బ్రతికిన వారు, ప్రభు కొరకే బ్రతికిన వారు, వేరే దేని కొరకు బ్రతకలేదు, ప్రభు కొరకే బ్రతికారు. దైవజనుడైన మోషే కూడా ఏమన్నాడు? ఆయన మోషే పెద్దవాడైనప్పుడు ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి, అంతే. ఏమని చెప్పండి, విశ్వాసం బట్టి ఏమైంది? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద చాలా. ఐగుప్తి ధనము ఒకవైపు, రెండవది అల్పకాల పాప భోగం, మూడవది ఫరో కుమార్తెక కుమారుడు అనిపించుకునే అంతస్తు. ఇవి ఏవి నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎంత శ్రేష్టమైన జీవితం! ఆయన బ్రతికింది ప్రభు కొరకే. ఏలైనగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడంట. క్రీస్తు కొరకు బ్రతికితే బహుమానం ఉంది, జీతం ఉంది. మనం కూడా అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు మొదటి మాట మనం గుర్తుపెట్టుకుందాం. పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో తొలిమెట్టే ఏంటి అంటే, మనం ఫిలిప్పీ పత్రికల అంశాన్ని కలిగి ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలను మనం చూస్తా వచ్చాం. కనుక బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుతో నుండెదన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుతో నుండెదన్. ఇలా పల్లవి చరణాల్లో కూడా మంచి చరణాలు ఉన్నాయి. రాసిన అబ్బాయి మా విశ్వాసే. కనుక నువ్వు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పాట ఉంది. మంచిదే, పాట పాడతాం, బాగానే పాడతాం. అయితే జీవితంలో ఆ అనుభవంలోకి వచ్చామా? నేను బ్రతికేది ప్రభు కొరకే, నాకు ఇంక వేరే గురి లేదు, వేరే ఆలోచన లేదు అనేటి వారు ప్రభు కొరకు కావాలి. అప్పుడు మన జీవితం ద్వారా మన శరీరమందు క్రీస్తు మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. పౌలు గారి జీవితం ద్వారా ప్రభు ఘనపరచబడటానికి కారణం ఏంటంటే ఆయన క్రీస్తు కొరకే బ్రతికాడు. మనకు తెలుసు, దైవ సేవకులు బక్సింగ్ అంకుల్ గారు వాళ్ళ నాన్నగారు అడిగారు, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టురా, నీకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. వెంటనే నాన్న నువ్వు ముక్కు మూసుకో అన్నాడు. ముక్కు మూసుకున్నాడు. ఒక సెకండ్, 2 సెకండ్ మళ్ళీ వెంటనే, ఏం నాన్న తీసేసావు? అసలు బుస తిరగలేదురా. అలాగే యేసు ప్రభువు లేకపోతే నేను కూడా బ్రతకలేను. యేసు ప్రభువు లేకపోతే నేను బ్రతకలేను. యేసు ప్రభువు లేని జీవితం నాకు అంతే. కనుక నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతానని, యేసు ప్రభువు లేని బ్రతకలేనని ఇల్లు వాకిలి విడిచిపెట్టి వచ్చేసాడు. మనం బ్రతికేది ప్రభు కొరకు బ్రతికితే ప్రభు ఘనపరచబడతాడు. ఇది మొదటిది. రెండో మాట నేను గుర్తు చేస్తాను. రెండోది, పౌలు గారి యొక్క ఉండండి సేవ కాదు, మన ధ్యానం చేసేది ఏంది, మళ్ళీ మారుస్తున్నారు. ఆత్మీయ జీవితం, సేవా జీవితం నేను అసలు టచ్ చేయాల. అది ఇప్పుడు చెప్పను, నా టైం లేదు. ఎప్పుడన్నా మరలా ఆ సందర్భం ఎక్కడన్నా తగిలితే, థీమ్ తగిలితే చెప్తాను. ఇప్పుడు సేవలేం చెప్పేలేదు. మనకున్న సేవలే సాలుగు చేయట్లే, ఇంకెందుకు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సేవలు. ఇప్పుడు జీవితం మాత్రం చూసుకుందాం. ఇప్పుడు జీవితంలో రెండవ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. అందరు కలిసి చదువుతాం. 9:27 అందరు చదువుతాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాని లోపరుచుకొనుచున్నాను. ఇది రెండవ మాట. పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితంలో కనబడే రెండవ మాట నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, రెండవది ఎలా జీవించాడని ఆత్మీయంగా? తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకున్నాడు. నలగొట్టడం ఒక వంతు అయితే, దాన్ని ఏం చేశాడంట? లోపరచుకున్నాడు. అంటే తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. లోపరచడం అంటే ఇప్పుడు గుర్రాలు పెంచేవారు ఉన్నారు, కోళ్ళు పెంచేవారు ఉన్నారు,
లేక మేకలను పెంచేవారు, వాటిని ఏం చేస్తారు? పెంచేవారు వాటిని లోపరిచి తాను చెప్పినట్లు వెళ్ళమంటాడు, రమ్మంటాడు, నడిపిస్తాడు, ఏదో ఒకటి చేస్తారు. అంటే దాన్ని ఏం చేస్తున్నారు? లోపరుచుకున్నారు. ఇప్పుడు శరీరాన్ని ఏం చేశాడంటే పౌలు గారు లోపరుచుకున్నాడు. అంటే తన కంట్రోల్లో పెట్టుకుని ఏం చెప్తే అది చేసేటట్టుగా శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటా వచ్చాడు. కనుక ఇప్పుడు రెండవ మాట నేను గుర్తు చేస్తున్నాను. పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితం ఎలా కనబడుతుందంటే, అనుదినము కూడా ఆయన పరిచర్య చేసిన, బోధించిన, సువార్త ప్రకటించిన, సంఘాలు కట్టిన, గొప్ప పరిచర్య చేసిన ఆయన ఒకటి మాత్రం తన జీవితంలో సంపూర్ణంగా చేయగలుగుతున్నాడు. ఏంటంటే అనుదినము తన శరీరమును ఏం చేస్తున్నాడు? నలగొడతా ఉన్నాడు. ఎందుకు నలగొట్టాలి చెప్పండి? ఎందుకు నలగొట్టాలి? నలగొట్టకపోతే శరీరం మనల్ని చంపుతుంది. శరీరాన్ని చంపకపోతే, నలగొట్టి శరీరాన్ని చంపకపోతే శరీరం ఏం చేస్తుంది? మనల్ని చంపుతుంది. శరీరం బహు డేంజర్. అందుకని శరీరాశ, నేత్రాశ, జీవపడ, కానీ ఇవన్నీ శరీరంలో ఉన్న భాగాలే. ఇప్పుడు శరీరాశ, శరీర కోరికలు, వీటన్నిటినీ చంపివేయాలి అని దేవుని వాక్యంలో మనకు కనబడతాం. చంపివేసుకోవాలి. ఆ కోరికలను, ఆశలను చంపివేసుకుని బ్రతకటం ప్రాముఖ్యం. శరీరాన్ని నలగొడుతున్నాడంటే ఏంటి దాని అర్థం? తన శరీర కోరికలను, ఇచ్చలను ఏం చేస్తున్నాడు? చంపుకుంటున్నాడు, చంపుకొని బ్రతుకుతున్నాడు. కనుక శరీర సుఖాన్ని కాదు ఆయన వెతికేది, శరీర భోగాన్ని కాదు ఆయన కోరేది. అనుదినము నలగొట్టుకునే జీవితంలోకి తీసుకురాబడతా వచ్చాడు. ఎంత శ్రేష్టమైన జీవితం! ఈ అనుభవం మనకుందా? మన శరీరాన్ని చంపకపోతే శరీరం మనం చంపుతుంది. ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో గొలియాతు కనబడతాడు. ఆ మొదటి సమయంలో 17వ అధ్యాయం తీయొద్దు, ఓరల్గా చెప్తాను. 17వ అధ్యాయంలో మనకు గొలియాతు కనబడు. రోజు ఏం చేస్తున్నాడు ఈ గొలియాతు? తన్ను తాను కనపరుచుకునే, నేను ఎంతటి లావుకున్నాను చూడండి, ఎంతటి ఎత్తున్నాను చూడండి, ఎంతటి బలమైన వాడిని ఉన్నాను చూడండి. ఒకవేళ ఎవడైనా నన్ను జయిస్తే ఈ సైన్యం అంతా జయించినట్లు. మీలో ఎవడైనా ఉన్నాడా? రండి నాతో పోట్లాడటానికి పిలిచాడు. ఒక్కరు కూడా ముందుకు పోవాల. ఎన్ని రోజులు అలా కనపరుస్తున్నాడు? 40 రోజుల రాజుల? మీరు రాజులు అంటున్నారు. ఓకే, 40 రోజులు. 40 రోజులు ఎన్నిసార్లు కనపరుచుకున్నాడు? 80 సార్లు. ఉదయం సాయంత్రం కనబడ్డాడు కదా 40 రోజులు. ఇప్పుడు ఉదయాన్నే వస్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. ఈ అందరూ చూసి భయపడి వణుకుతారు, భయాభ్రాంతులు అయ్యారంట. ఎవరో? ఇశ్రాయేలీలు, సౌలు రాజు అందరు కలిసి. మీరు చదివితే అక్కడ కనబడింది. అందరూ భయపడ్డారు, ఒకరు కూడా ధైర్యంగా లేరు అక్కడ. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటి ఇక్కడ అంటే, శరీరం అనేది అలాంటిది. రోజు కనపరుచుకోవాలి, రోజు కనబడాలి, రోజు మళ్ళీ బెదిరించేది. ఇప్పుడు దావీదు వచ్చాడు, ఏం చేశాడు? యెహోవా నామములో వెళ్ళాడు, ప్రభువు నామములో వెళ్ళాడు. ఏటిలో నుండి చిన్న నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, ఒక రాయి తీసి కొట్టాడు. వెంటనే బోర్లా పడిపోతా వచ్చాడు, చనిపోతూ వచ్చాడు, చంపబడుతూ వచ్చాడు. కనుక ఇప్పుడు శరీరం చంపబడాలా, శరీర కోరికలు చంపబడాలా. ఒకవేళ చంపకపోతే ఈ గొలియాతు ఏం చేస్తాడు? దావీదుని చంపుతాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తాను. అమాలేకు అంటే వారు కూడా శరీరానుసారం. అమాలేకు అంటే వారు కూడా శరీరమే. ఈ అమాలేకును సౌలు చంపలేకపోతూ వచ్చాడు. 15వ అధ్యాయం మొదటి సమయంలో అమాలేకును పూర్తిగా చంపమని ప్రభు ఆజ్ఞాపించాడు. వారు కలిగిందంతా కూడా పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు. అయితే రాజుకు అగగ్గును, అలాగే మంచి బలమైన మరి పొట్టేళ్ళను, గేదెలను, ఏమేమి ఉండే అన్నిటిని కూడా ప్రాణంతో దాపెడుతూ వచ్చాడు. సమయాలు వచ్చి అడిగాడు, ఏంటని నువ్వు చేసిన పని? రంకలు కేకలు అనబడుతున్నాయంటే ఇది దేవుడికి బలి అర్పించడానికే. అయితే సమయాలు ఏం చేశాడు? వచ్చిన వెంటనే అగగ్గు రాజును ఏం చేశాడు? చంపుతా వచ్చాడు. రాజు చంపబడాలా, ఆ అమాలేకులు చంపబడాలా. ఇప్పుడు సౌలు చంపలేదు. అయితే అక్కడ ఎవరు చంపారు? ఎవరు చంపారు? సమయాలు చంపాడు. గుర్తుపెట్టుకోండి, అమాలేకు రాజుని ఎవరు చంపారు? సమయాలు చంపుతా వచ్చాడు. అగగ్గును సమయాలు చంపుతా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మరలా ఇప్పుడు రెండవ సమయాల దగ్గరికి మనం వస్తే, దావీదు దగ్గరికి మొదటి అధ్యాయంలో ఒకడు పరిగెత్తుకొని వస్తున్నాడు.
అతడు ఎవరంట? అమాలేకీయుడే. ఎక్కడి నుండి వస్తున్నావు? ఆ రాజు దగ్గర ఉన్న కొన్ని వస్తువులు, కిరీటం అవి తీసుకొని వస్తున్నాను. నేను రాజును చంపేశాను, సౌల్ని. ఎందుకంటే సౌలు ఈయనకి శత్రువు అనుకొని ఈ సౌల్ని చంపాడంటే ఏదన్నా బహుమానాలు, మంచి స్థానాలు దొరుకుతాయని మరి ధైర్యంగా వచ్చాడు. కనుక ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, అమాలేకుని చంపలేదు. అయితే ఒకానొక సమయం వచ్చింది, అమాలేకులలో ఒకని ద్వారా ఈ సౌలు ప్రాణం పోవాల్సి వచ్చింది. ఇప్పుడు యుద్ధ రంగంలో ఓడిపోతా ఉంటే ఆయన ఖడ్గం మీద ఆయన పడ్డాడు, చనిపోలే. తలనొప్పి పుడుతూ ఉంది, చనిపోవాలి. అయితే చనిపోలేకపోతున్నాడు, ప్రాణం కొట్టకలాడుతూ ఉంది. ఆ దారిలో అక్కడ యుద్ధ భూమిలో అమాలేకుడు వస్తాడు. అయ్యా నువ్వు ఎవరివి? నేను అమాలేకుని, నన్ను చంపన్నాడు, చంపేశాడు, అంత అయిపోయింది. జాగ్రత్త, మన శరీరం కూడా అలాంటిదే, శరీర కోరికలు కూడా అలాంటిదే. ఆత్మీయ జీవితం జీవించకుండా ఈ శరీరం మనల్ని చంపివేస్తుంది. ప్రభు కొరకు బ్రతకకుండా ఈ శరీర కోరికలు మనల్ని చంపివేస్తూ ఉంది. ఎందరో శరీర కోరికలకు లోనై, ఈ శరీర భోగాలకు లోనై పాపంలో పడిపోయి భ్రష్టులై దేవుని విడిచిపోయిన వాళ్ళు ఎందరో కనబడుతున్నారు. నా ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూడగలుగుతూ వచ్చారు. మందిరానికి ప్రారంభంలో బాగానే వస్తారు, దేవుని బిడ్డలుగానే ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత శరీరానికి బలహీనులై శరీర ఏచ్ఛలను నెరవేర్చుకోవటానికి వారు పూనుకొని ఆఖరికి శరీరానుసారులుగా మారిపోయి దేవునికి దూరమైన వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త. పౌలు గారు అయితే అలాగూ కాదు. తన శరీరాన్ని నలగొట్టి తన శరీరాన్ని ఏం చేశాడంట? లోపరుచుకుంటా వచ్చాడు. తన శరీరం తాను చెప్పినట్టు చేయాలి, అంతే. ఈరోజు అన్నం నీకు పెట్టనంటే నోరు మూసుకొని ఉండాలి, ఇంకా ఆకలి అంటానికి లేదు. ఈరోజు ఇది చేయకూడదు, ఈరోజు నీకు నిద్ర లేదంటే నిద్ర లేకుండా చేయాలి. ఈ శరీరంలో వచ్చే ఏ కోరికలైనా, ఏ ఆశలైనా మనం అదుపులో ఉంచుకొని చంపటం అనేది ప్రాముఖ్యం. ఈ దినాలు అలాగున్నామా? లోకస్తుల వల్లే దేవుని బిడ్డలు కూడా తయారవుతున్నారు. శరీర కోరికల్లో ఎన్నో చెప్పొచ్చు. ఉపమానంగా చెప్తే ఫ్యాషన్, ఈ దినాల్లో లోకంలోని ఫ్యాషన్ అంతా ఎక్కడ ఉంది? దేవుని బిడ్డల కాడే ఉంది. చేతులు చినిగిపోయిన డ్రెస్సులు, ఒళ్ళు కనబడే డ్రెస్సులు, ఇవన్నీ దేవుని బిడ్డల దగ్గర ఉన్నాయి. అంటే ఈ శరీర కోరికలు కనుక లోకంలో వేసుకునే వారిని. కనుక ఆడపిల్లలు కూడా అరనిక్కలు వేసుకొని రోడ్లో తిరుగుతారు చెన్నైలో. మరి ఇక్కడ ఎట్లా నాకు తెలియదు, అమర్తలూరులో. అలాంటి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అవి చూసి దేవుని ప్రజలు కూడా చెడిపోతా ఉన్నారు. శరీర కోరికలకు ఎన్నో రీతిలుగా లొంగిపోయి ఎంతో నష్టపోయే వారిని మనం చూస్తున్నాం. జాగ్రత్త. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ మాట ఏంటి అంటే, మన శరీరాన్ని అనుదినం ఏం చేయాలా? నలగొట్ట. అనగా శరీరం ఊరకుండదు. ఏ కోరికలున్నా, ఏ ఆశలున్నా ఎప్పటికప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటూ, తీసివేసుకుంటూ ఏం చేయాలా? లోపరుచుకొని ముందుకెళ్ళటం అనేది ప్రాముఖ్యం. ఈ శరీరం కనుక అడ్డుగా ఉంటే మనం ముందుకెళ్ళలేం. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుర్తుకు వస్తుంది. నిర్గమాకాండం 17లో ఈ అమాలేకులు ఇశ్రాయేలీలకు ఏమిగా వచ్చారంట? అడ్డుగా వచ్చారు. వారు పోతుంటే వారికి అడ్డుగా వచ్చారు. అందుకనే దేవుని సింహాసనానికి విరోధంగా నిలబడ్డారు, దేవుని ప్రజలకు విరోధంగా నిలబడ్డారు. వారు కనానుకు వెళ్ళే వారికి అడ్డుగా వచ్చారు. ఎవరు? అమాలేకీయులు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పూర్తిగా ఈ అమాలేకుల్ని నిర్మూలన చేయండి అని మోషే కాలములో దైవజనుడు మోషేకి చెప్పాడు. మోషే యెహోషువను పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. గొప్ప యుద్ధం జరిగింది. ఆ గొప్ప యుద్ధములో అమాలేకులందరూ ఓడిపోయారు. కానీ ఇప్పుడు మనం అమాలేకును ఓడించాలంటే మోషే కొండ మీద ఏం చేశాడు? ఆయన నిద్రపోయాడా? చేతులు ఎత్తాడు. అంటే ప్రార్థన కనబడతా. కనుక మన శరీరేచ్ఛలను, శరీర కోరికలను అదుపుంచుకొని, చంపుకొని ప్రార్థనలో బలమైన వారంగా మనం ముందుకెళ్ళటం అనేది ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితం మనకి ఎలాగ కనబడుతుందంటే, ఆయన జీవితంలో ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటూ, ఆయన కోరికలను చంపుకుంటూ ప్రభు కొరకు జీవించాడు. లోపరుచుకున్నాడు, తన శరీరాన్ని లోపరుచుకుంటూ వచ్చాడు. అలాగ మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన శరీరము ద్వారా, మన జీవితం ద్వారా ప్రభు ఘనపరచబడతాడు. ప్రభు ఘనపరచబడటానికి మనం ఈ రెండవ అనుభవం కూడా కలిగి ఉంటాం ప్రాముఖ్యం. కనుక ప్రియమైన వారులారా, పౌలు గారి జీవితం ద్వారా
ప్రభు ఘనపరచబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకున్నాడు. మీకు ఈ పై సందర్భం తెలుసు కదా, 1 కొరింథీ పత్రిక 9 పై సందర్భం ఏంటి అది కూడా చెప్తే మీకు కరెక్ట్గా మ్యాచ్ అయింది, మీకు అర్థమైంది. అందుకు నేను కొంచెం అట్లా టచ్ చేసేసి 3వ పాయింట్కి పై సందర్భం చదవండి. 25, 26 చదవండి ప్లీజ్. చాలు, అది ఒక మాట చాలు, టైం సేవ్ చేద్దాం. పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. మితముగా ఉంటాడు. చూడండి, మీరు మంచి క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, ఇట్లా ఏదో ఒక మరి స్పోర్ట్స్లో ఉండేటి వారు చాలా మితంగా ఉంటారు. వారి డైట్ సపరేట్గా ఉంటుంది. వారి డ్రెస్ కోడ్ కూడా, వారు గ్రౌండ్కి వస్తే మంచి కోట్ షూట్ వేసుకొని వస్తారా, టై కట్టుకొని అట్లా పరిగెత్తగలరా? అర్థమవుతుంది నేను చెప్పే యాంగిల్. కోట్ షూట్ వేసుకొని పరిగెత్తారు. దానికని సపరేట్ డ్రెస్సులు ఉన్నాయి. స్విమ్మింగ్ పోతే ఒక రకమైన డ్రెస్సులు ఉన్నాయి, అలా గ్రౌండ్లో రన్నింగ్ రేసు, అలాగే లేక క్రికెట్, అన్ని చాలా తేలికైన డ్రెస్సులు అనమాట. బరువైన భారమైన ధరించలేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది, 9:25 అన్ని విషయముల యందు మితము. ఆ మాట చెప్పిన తర్వాతే 27 శరీరమును నలగొట్టి లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పౌలు గారి జీవితంలో నా శరీరాన్ని నలగొడుతున్నాడు, లోపరుచుకుంటున్నాడు అంటే అన్ని విషయాలు ఆయన ఎట్లున్నట్టు? మితంగా ఉన్నాడు. మితం తప్పితే, మితం మించితే అది అపాయం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఈ మితం అంటానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 1-2 గంటల సేపు చేరలేనే కూర్చుంటారా? ఎక్కువసేపు కూర్చున్న వారికి ఏమవుతుంది? ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువసేపు నిలబడుకుంటే కాళ్ళు నొప్పి వస్తుంది. ఎక్కువసేపు నిద్రపోతున్నారు అనుకో, ఏమొస్తుంది? ఇక వాళ్ళకి సోమరితనం వచ్చింది. అంటే ఏదైనా సరే ఎక్కువ చేయడం ద్వారా ఏమవుతుంది? సోమరి కాదు, నువ్వు అన్ని దానికే కాపీ చేయబోతుంది. చెప్పేది నువ్వు తొందరపడు. ఎక్కువ ఏది చేసినా దానివల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. అర్థమైందని నేను చెప్పేది? నువ్వు ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, ఎక్కువ నిద్రపోయినా ప్రాబ్లమే, ఎక్కువసేపు కూర్చున్న ప్రాబ్లమే, ఎక్కువ నిలబడిన ప్రాబ్లమే. ఇట్లా ఏదైతే ఎక్కువ అవుతుందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. అప్పుడు ప్రతి దాంట్లో ఏం కావాలా? మితం, లిమిట్ అనేది ఒకటి అవసరం. లిమిట్గా తినాలా, లిమిట్గా నిద్రపోవాలా, లిమిట్గా ప్రతిదీ లిమిట్. ఇప్పుడు అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉంటాడంట. అంటే ఇప్పుడు మన శరీరాన్ని నలగొట్టుకోవాలా, మన శరీరాన్ని లోపరుచుకోవాలంటే అన్నిట్లో ఎట్లా ఉండాలి? మనం కూడా మితము. ఇంకా నాకు చాలు, ఇది చాలు, ఈ జీవితంలో ఇది చాలు, ఈ జాబ్ చాలు, లేక ఈ రాబడి చాలు, లేక ఈ ఇల్లు చాలు, ఇది చాలు. అన్నిటిలో, అన్ని సందర్భాల్లో ఆ మితంగా ఉండి శరీరాన్ని ఏం చేయాలా? కొంతమంది శాలరీ వస్తే 60% మేకప్లకి, డ్రెస్సులకి, వీటికే పోతాయి. కొంటనే ఉంటారు. మితం ఉండదు. అది డ్రెస్ కానీ, కొంతమంది తింటనే ఉంటారు. 6 పూటలు 7 పూటలు తింటారు. అంటే అన్నం కాదు నేను చెప్పేది, అన్నం 3 పూటలే తింటారు. మిగిలినవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లన్నీ అన్నీ ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి వరకు తింటనే ఉండేవాళ్ళు ఉన్నారు. నేను అబద్ధం చెప్పట్లే, అలాంటి వారు ఉన్నారు. మితం లేదు కాబట్టి ప్రాబ్లాలు వస్తాయి శరీరంలో. కనుక మన క్రైస్తవ ఆత్మీయ జీవితం పౌలు గారు వలె అన్ని విషయములో మితంగా ఉండి ఏం చేయాలి? నలగొట్టి లోపరుచుకోవాలి. నలగొట్టమంటే ఆ కోరికలు చంపుకోవాలి. ఆ మితం రావటానికి కోరికలు. ఇప్పుడు కొన్నిసార్లు మంచి బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ, పెద్ద పీసులు ఉంటాయి. ఏం చేస్తాం? ఇంకా 2 వేయండి అన్న అంటాం. అయితే కడుపేమో వద్దురా బాబాయ్ తినలేకపోతున్నా, ఇంక చాలా ఫుల్ అయిపోయింది అంటుంది. కళ్ళేమో ఇంకా కొంచెం కావాలంట. ఇప్పుడు ఏం చేయాలా? కంట్రోల్ చేయాలి, నలగొట్టాలా, అదుపులో ఉంచుకోవాలా, మితంలోకి రావాలా. ఆ మితం లేకపోతే ప్రాబ్లం ఎక్కువ. అంటే తిండి ఎక్కువ తిన్నా కూడా ఏమవుతుందంటే తిండిపోతాను. అందుకని ఒక మాట చెప్తాను. ఎక్కువ రోజులు బ్రతకాలంటే తక్కువ తినాలంట. తక్కువ రోజులు బ్రతకాలంటే ఎక్కువ తినాలి.
ఇక మీ ఇష్టం. కనుక మన శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టి లోపరుచుకోవటం ప్రాణం. ఇది రెండోది. చాలు, టైం అయిపోతుంది. మూడో మాటకి వెళ్తాం. మూడోది గలతీయులకు రాసిన పత్రిక. ఆయన జీవితం, ఆయన ఆత్మీయ మంచి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసాం. 2వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. తెలిసిన మాటే, అయితే క్రొత్తగా కొన్ని తలంపులు మనం కలిగి ఉంటున్నాం అంతే. రండి చదువుతాం. 2:20 చదవాలి ప్లీజ్ అందరూ. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆయన ఆత్మీయ మంచి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు 3వ మాట దగ్గరికి వచ్చాము. ఇప్పుడు 3వ మాట దగ్గర ప్రభువు గణపరచబడాలి. ఇది మెయిన్ థీమ్ మనకి. పౌలు గారి జీవితం ద్వారా ప్రభు గణపరచబడుతూ వస్తున్నాడు. ఎట్లాగూ అంటానికి మనం ఒక్కొక్కటిగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు 3వ మాటకు వస్తే, ఈ ముందు మాటలన్నీ మనం వదిలిపెట్టా చివరి మొక్కను మనం పట్టుకుందాం. చివరగా 20 వచ్చిన చివరి మొక్క ఏం చెప్తుంది? అది నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆ చివరి 2 పదాలు ఏంటంటే విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు ఆయన ఆత్మీయ మంచి జీవితం ఎట్లా ఉంది చెప్పండి, ఎలాగుంది? 3వది విశ్వాసంతో కనబడతాను. మొదటికేమో బ్రతికంతా క్రీస్తే, నేను బ్రతికేది క్రీస్తు అన్నాడు. 2వదేమో ఆత్మీయ జీవితంలో నలగొట్టి లోబరిచాడు. 3వదేమో అసలు నేను విశ్వాసం వల్లే బ్రతుకుతున్నాను అన్నాడు. నిజంగా బైబిల్లో ఒక పెద్ద మాట, నా జీవితంలో నా గ్రహింపుకి ఒక పెద్ద మాట ఏంటి అంటే విశ్వాసం. చాలా ఉన్నాయి పెద్ద మాటలు, అందులో ఇది కూడా ఒక పెద్ద మాట బైబిల్లో, విశ్వాసం. ఒకవేళ మనకు పదం చిన్నదిగా ఉండవచ్చు, అయితే మన లోతుకి వెళితే చాలా విషయాలు మనకు దొరుకుతాయి. విశ్వాసం గురించి రాయబడింది అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం గురించి ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది. మా మందిరంలో 2012లో ప్రారంభించాం విశ్వాస సహితమైన ప్రార్థనని. విశ్వాసం గురించి ధ్యానించటం స్టార్ట్ చేశాం 2012. ఇప్పుడు 2026కి వచ్చాం, ఇంకా అయిపోవాలా. అంటే నేను ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదండి. ఆ మాట, ఆ పదం అంత బలమైంది, అంత ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది అంత బలమైంది. ఒక్క విశ్వాసం ఉండే చాలు, నీ ప్యాకెట్లో డబ్బులేమో అవసరం లే, నువ్వు రాజ్యాలు జయిస్తావు. నీలో విశ్వాసం ఉంటే చాలు, సింహముల నోలను మోయిస్తావు. నీలో విశ్వాసం ఉంటే చాలు, అగ్ని బలమును చల్లారుస్తావు. నీలో విశ్వాసం ఉంటే చాలు, ఏదైనా చేయగలవు. విశ్వాసానికి అంత శక్తి ఉంది, విశ్వాసానికి దేవుని దగ్గర అంత ఘనత ఉంది, విశ్వాసానికి ప్రభు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు బైబిల్లో. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్ని విషయాలు రాయబడింది విశ్వాసం గురించి. ఆ విశ్వాసమును పౌలు గారు పట్టుకున్నాడు, ఆ విశ్వాసాన్ని పౌలు గారు పట్టుకున్నాడు. ఆ పౌలు గారు పట్టుకుని అంటున్నాడు ఇక్కడ, నేను విశ్వాసం వల్లనే జీవిస్తున్నానండి. ఆయనకేం బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, ఏమి లేవు. అయితే ఆసియాలో గొప్ప పరిచర్య చేశాడు, కదిలించాడు. కనుక భూలోకులు తలక్రిందలు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారు అన్నట్టుగా ఆయన అనేకమైన ప్రాంతాలు తలకిందలు చేసేంత పరిచర్య చేశాడు. అయితే ఇవన్నీ ఎలా జరిగిందంటే విశ్వాసం. ఏంటండి? విశ్వాసం. ఈరోజు విశ్వాసం కావాలి మనకు పేరేం పేర్లు చెప్ప, చాలా పేర్లు, అందులో బలమైన పేరేం పేరు? విశ్వాసం. ఇది సహజంగా ఎప్పుడు వాడే పదం. విశ్వాసులని పేరు పెట్టబడి విశ్వాసం లేకపోతే ఎంత బాధ ఉంటుందా లేదా? పేరేమో విశ్వాసం. ఇప్పుడు నా పేరేం పేరు అంటే ప్రేమ్ కుమార్. ప్రేమే లేదనుకోండి, అది ఎవడరా వీడికి పేరు పెట్టాడా అంట. అందుకే నేను ఎప్పుడు భయపడతా ఉంటాయి. కొంత నేను నష్టపోయినా పర్లే, కొంత కష్టపడ్డా పర్లే, నా ప్రేమను మాత్రం తగ్గించట్లేదు. కనుక ఏదో ఒక రీతిగా ప్రేమను తెలియజేస్తూనే చూపిస్తున్నాను. నేను నష్టపోయినా, నేను కష్టపడ్డా ప్రేమను మాత్రం తక్కువ చేసుకోవట్లేదు. ఎందుకంటే నా పేరుకి తగ్గట్లు ఏం బ్రతకాలని కోరుతున్నాను. ఇప్పుడు విశ్వాసాలని పేరుకి తగ్గట్లు ఏం చేయాలా? విశ్వాసంతో బ్రతకాల.
విశ్వాసులను పేరు పెట్టుకుని విశ్వాసం లేకపోతే ఎట్లా? ఇక పౌలు గారి జీవితంలో ఇంకొక మాట గుర్తు చేస్తాను. అక్కడ విశ్వాసం గురించి ఒక మాట గుర్తు చేస్తాను. ఏమన్నాడు తెలుసా? అసలు ఆఖరిలో 2వ తిమోతి పత్రిక 4:7 అంటాడు ఒక మాట, బలమైన మాట అంటాడు. మంచి పోరాటమును పోరాడితే నా పరుగు కడముడి. ఎప్పుడు మనం అక్కడ వరకు ఆగుతాం, ఆ కిందికి మాటకి రాము. ఎవరైనా చనిపోయినా కూడా భక్తులంటి వారు ఆ ముందు వరకే రాస్తారు. విశ్వాసం కాపాడుకున్నాను రాయట్లే. వీరు ఎందుకు రాయట్లే నాకు అర్థం కాలే కొంతమంది. ఇప్పుడు అసలైన పాయింట్ అదే, పోరాటమే రాస్తున్నారు కానీ ఈ పోరాటం వెనక ఏముందనేది రాయట్లా. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు పౌలు గారు? విశ్వాసమును కాపాడుకున్నది ఏంటంట? విశ్వాసాన్ని. మనమేం కాపాడుతున్నాం? ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ బుక్కులు. ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే బస్సు కూడా ఎక్కనీరు. జాగ్రత్తగా పెట్టుకోండి, 4-5 కాపీలు పెట్టుకోండి. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకో ఇవన్నీ విలువైనవి, అంతే కదా. నేను కాపాడొద్దని నేను చెప్పట్లేదండి. ఇవన్నీ విలువైనవి. ఏటీఎం కార్డులు, లేక ఇంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ విలువైనవి. కొంత బంగారు ఉంటే జాగ్రత్తగా పెడతాం కంటికి కనబడకుండా, కొంత క్యాష్ ఉంటే ఇంకా జాగ్రత్త పెడతాం. విలువైనవి కదా. నేను అంటాను, వీటన్నిటికంటే విలువైంది ఏంటి? వాటన్నిటికంటే విలువైంది. అందుకని ఆయన ఏం కాపాడుకున్నాడు? భూమి మీద ఆయన ఏం కాపాడుకోవటానికి ఇష్టపడలే. పౌలు గారు భూమి మీద ఆయన ఏం కాపాడుకోవటానికి ఇష్టపడలే. అయితే ఆయన కాపాడుకున్నదల్లా ఒకటే, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన ఆఖరిలో ఆయన మరణానికి ముందుగా చెప్తున్నాడు, నేను మంచి పోరాటం, అంటే తన జీవితంలో అనేక పరిస్థితులు గుండా పరిచయం చేసి ముగించాడు. అయితే అన్నిటిలో ఆయన ఒకటే కాపాడుకుంటా వచ్చాడు. ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే ఆసియాలో ముమ్మారు సువార్త దండయాత్ర చేయగలుగుతా వచ్చాడు. ఆ విశ్వాసం ద్వారానే ఎంతో మంది ఆత్మీయ కుమారులను కన్నాడు. ఆ విశ్వాసం ద్వారానే ఎంతో మందిని ఆత్మీయంగా రక్షణలకు నడిపించాడు. ఆ విశ్వాసం ద్వారానే సంఘాలు కట్టాడు. ఆ విశ్వాసం ద్వారానే పత్రికలు రాశాడు. ఆ విశ్వాసం ఎన్ని చేయలేదు పౌలు గారు? ఎన్నో సందర్భాలు ఉన్నాయి పౌలు గారి జీవితంలో, విశ్వాస సందర్భాలు. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఇదెన్నో మాట, మూడవది ఏంటి అంటే, ఈ పౌలు గారి యొక్క మంచి ఆత్మీయ జీవితంలో మూడోది కనబడేది ఏంటంటే విశ్వాసం. కనుక ఆయన ఆఖరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కనుక ఈ పౌలు గారి యొక్క బ్రతుకు మూలముగా ప్రభు ఏం చేయబడ్డాడు? ఘనపరచబడ్డాడు. కనుక మన ద్వారా ప్రభు ఘనపరచబడాలంటే మనం కూడా ఎట్లా జీవించాలా? మూడోది ఎట్లా జీవించాలా? విశ్వాసం వలనే జీవించాలి, అంతే. ఈ విశ్వాసం లేకపోతే అంతే, మనం పనికిరాం. ఈ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలం కూడా కాదు. తెలుసు కదా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. అది మనం దేవునికి ఇష్టలుగా బ్రతకలేం. విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఇష్టలం కాలేమండి, వాస్తవం ఇది. అందుకని ఎబ్రీ 12లో రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు. వేరే ట్రాన్స్లేషన్లో ఎట్లా ఉందంటే, విశ్వాసమును ప్రారంభించువాడును దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు అని రాయ. విశ్వాసను ప్రారంభించువాడును ముగించువాడునైనా యేసు వైపు చూచొచ్చు. అనే ట్రాన్స్లేషన్ రా. విశ్వాసను ప్రారంభించువాడును దాన్ని ముగించువాడునైనా యేసు. మన జీవితంలో విశ్వాసానికి ప్రారంభం కర్త ఆయనే, ముగింపు కూడా ఆయన. ఇప్పుడు మధ్యలో మన పని ఏంటి? కాపాడుకుంటూ మనం ఏం చేయాలి? కొనసాగటం అనేది ప్రాముఖ్యం. అదే పౌలు చేశాడు. పౌలు గారిలో ప్రారంభించింది ప్రభువే విశ్వాసం. పౌలు గారు తాను బ్రతికంతా కూడా విశ్వాసాన్ని ఏం చేశాడు? సంపూర్ణంగా కాపాడుకుంటా వచ్చాడు. ఎంత అద్భుతమైన జీవితం కదా! ఈ ఆత్మీయ మంచి జీవితం మనం కూడా కలిగి ఉంటే ఎంత బాగుండు. మనం చాలాసార్లు ఇటువంటి విశ్వాసం లేకుండా బ్రతుకుతా ఉన్నాం. ఒకసారి కలకట్టాలో కర్ఫ్యూ విధించబడింది. ఆ టైంలో బక్సింగ్ అంకుల్ అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన వేరే ఊరికి మరలా పోవాలి. కర్ఫ్యూ అంటే బంద్, ఎవరో బయట తిరగటానికి లేదు, ఏ వెహికల్ కూడా రాదు. ఇప్పుడు ఆయన ట్యాక్సీ కొరకు ట్యాక్సీ తీసుకొని పోవాలా వేరే పక్క ఊరికి పరిచయకి కలకట్టాలో. కోషి గారు ఉన్నారు, ప్రార్థన లెటస్ ప్రే అన్నాడు. ప్రార్థన అయిపోయింది. వెళ్ళి బయటకు వెళ్ళి కారు ఉందా, ట్యాక్స్ ఉందా చూసిరా అన్నాడు.
ఆయన అన్నాడు, ఈరోజు కర్ఫ్యూ బ్రదర్ ఉండదు అని. లేదు, వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళాడు. బయటికి వెళ్ళితే రోడ్లో ఒక పుట్ట పొరుగు లేరు, ఎవరు లేరు, ఏం లేదు. మళ్ళీ లోపలికి, నేను చెప్పాను కదండి ఈరోజు కర్ఫ్యూ కాబట్టి వెహికల్ ఏం లేదు, మనం రేపు పోదాంలే అన్నాడు. లేదు, మరలా లెటస్ ప్రే అన్నాడు బక్సీ అంకుల్. మరలా ప్రార్థన చేశారు. ప్రార్థన, ఇప్పుడు వెళ్ళి చూసిరా అన్నాడు. మరలా వెళ్ళాడు. కోశి గారు, ఒక్క వెహికల్ కూడా లేదు, ఎవరు లేరు. ఇక ఎట్లా ఉంటుంది కోశి గారికి? నేను చెప్తే ఈయన ఎన్నాడు, ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాడు అన్నట్లుగా, నేను చెప్పాను కదా బ్రదర్ ఈరోజు కర్ఫ్యూ బ్రదర్, వెహికల్ ఏం రాదు బ్రదర్, మీరు చెప్తే వినాలి అన్నట్లుగా ఆయన చాలా గట్టిగా మాట్లాడు. మరలా లెటస్ ప్రే అన్నాడు. సరే, ఇంకేం తప్పదుగా పెద్ద అని చెప్తున్నాడు. మరలా మోకరించాడు. ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థన అయిన తర్వాత మూడోసారి బక్సీ అంకుల్ వెళ్ళి, నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పలా. మూడోసారి ఆయన సూట్ కేసు ఎత్తుకొని రాపోదామన్నాడు. రాపోదామంటే, అరే 2 సార్లు వెళ్ళి చూసి వచ్చాను, వెహికల్ ఏమి రాలేదంటే, ఇప్పుడు ఏకంగా ప్రార్థన అయిపోయిన తర్వాత సూట్ కేసు తీసుకొని బయటకు వస్తున్నాడు ఈయన. సరేలే, మళ్ళీ తిరిగి రాబోతాం. ఎక్కడికి రాబోతాం? ఇక్కడికే రండి పోదామని సూట్ కేసు తీసుకుని ఇద్దరు బయట నిలబడ్డారు. బయట నిలబడతాడు. ఎదురులో ఒక ట్యాక్సీ నిలబడుకుంది. కోశి గారు చూసి షాక్ అయ్యాడు. ఇది ఎట్లా సాధ్యం? ఎట్లొచ్చింది ఇది? ట్యాక్సీ కనబడతాను. అప్పుడు అన్నాడు బక్సీ అంకుల్ అన్నాడు, నువ్వు వెళ్ళి డ్రైవర్ని అడుగు, ఆయన మన కొరకు వచ్చానని చెప్తాడు చూడన్నాడు. ఆయన కారు తిప్పుకొని దగ్గరికి వస్తుంది. ఏంటంటే ఇక్కడికి వచ్చారంటే, మిమ్మల్ని చూసే మీ కొరకే వచ్చాను సార్ అంటున్నాడు. అంకుల్ చెప్పాడు, విశ్వాసం ఎంత బలమైంది. ప్రభు నిశ్చయంగా చెప్పాడు, నువ్వు వెళ్ళాల పరిచర్యకు అన్నాడు. ప్రభు టాక్సీని పంపించాడు. విశ్వాసంతో ప్రార్థన చేసి సూట్ కేసు తీసుకొని రోడ్డుకి వచ్చారు. రెడీగా కారుని దేవుడు అక్కడ ఉంచాడు. ఎంత బలమైన విశ్వాసం! కనుక అలాగ మన పితరులు జీవించారు విశ్వాసంతో. ఈరోజు మనం కూడా విశ్వాసంతో అలాగ జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక పౌలు గారి బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు ఆయన శరీరమందు ఘనపరచబడాలనే ఉద్దేశంతో బ్రతుకుతూ వచ్చాడు. కనుక ఇప్పుడు పౌలు గారి యొక్క జీవితాన్ని 5 భాగాలు చేసి 3వ భాగములో ఆయన ఆత్మీయ జీవితం ఎలా కనబడుతుందని మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఎలా కనబడింది? ఇప్పుడు 3వదిగా ఆయన ఆత్మీయ జీవితం విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. 2వ తిమోతిలో విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఈరోజు మనమేం కాపాడుకున్నాము? మనమేం జీవిస్తున్నాం? విశ్వాసం ఉంటే చాలు, మనం ఏమైనా సాధించగలం. విశ్వాసం ఉంటే చాలు, ఏదైనా మనం పొందుకోగలం. ఇది మా జీవితంలో వాస్తవం. వ్యక్తిగత జీవితంలో మేము చూసాం, సంఘ జీవితంలో మేము చూసాం. మన మే నెలలో కానుకేషన్ పెట్టాం. కానుకేషన్ పెట్టడానికి, కానుకేషన్ అంటే పెట్టేటప్పుడు అందరూ అన్నారు, అసలు లక్షలు అవుతాయి, మీకు అడే ఉందా అంటే లక్షలు లేవండి. అది ఎట్లా పెడుతున్నాయంటే 10 వాగ్దానాలు ఉన్నాయన్నారు. వాళ్ళు నవ్వుకున్నారు. 10 పిచ్చోళ్ళు లాగా 10 వాగ్దానాలు పట్టుకోండి. నాకు ఒకటే విశ్వాసం. బక్సీ అంకుల్ కాలంలో బక్సీ అంకుల్ ప్రార్థన విని బక్సీ అంకుల్కి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు నాకెందుకు నెరవేర్చాడు? ఈ విశ్వాసం, గుడ్డి విశ్వాసంతో వెళ్ళాను అంతే. మా దగ్గర ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు పోయింది పరిచయ కాన్వకేషన్ ప్రారంభించింది. అయితే విశ్వాసంతో కాన్వకేషన్ గురించి బక్సీ అంకుల్ కాలంలో కాన్వకేషన్లు ఎన్నెన్ని మెరాకలు జరిగిందో మనకు తెలుసు, సాక్ష్యాలు అని చెప్పడానికి టైం లేదు. కనుక ఇప్పుడు విశ్వాసం, ఇప్పుడు మైక్ సౌండ్ సిస్టమ్ ఆయన్ని 2-3 పిలిపించారు. ఒక్కొక్కసారి వచ్చి వారు కొటేషన్ ఇచ్చారు, చెప్పారు. ఆఖరికి ఒక ఆయన వచ్చాడు, ఆయనతో కూడా మాట్లాడుతూ సర్వే చేశాం గ్రౌండ్ అంతా. ఆయన అన్నాడు, దాదాపు ఒక 9 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది అని ఎస్టిమేషన్ వేసి చెప్తా వచ్చాను. నేను చెప్పాను ఆయనకు ఒక మాట, సార్ నా దగ్గర ఎక్కువ లక్షలేం లేవు, 10 వాగ్దానాలు ఉన్నాయన్నాను. ఆయన ఏమనుకోవాలి చెప్పండి? 10 వాగ్దానాలు పెట్టుకుని నన్నేం చేయమంటారా బాబు అని అనుకోవాలిగా. ఈ 10 వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను సార్, మీరు సౌండ్ సిస్టమ్ అన్ని రెడీ చేసుకోండి, మనం పెడదామన్నా. ఆయన కూడా నాకు తగ్గట్టు దొరికాడు. ఆయన ఏమనంటే, సార్ దేవుడు మీతో ఉన్నాడు సార్, కానీ సార్ పెట్టండి సార్, దేవుడు మీకు ఇస్తాడు సార్ అని. ఖచ్చితంగా ఈ 10 వాగ్దానాలు పట్టుకొని విశ్వాసంతో పని ప్రారంభించాము. ఆ సౌండ్ సిస్టమ్ మనకి 9,05,000 రూపాయలు ఇచ్చాం. 9,05,000 రూపాయలు. కాన్వకేషన్ అయ్యే రాత్రికి లోపు దాదాపు 90% ఇచ్చేసి
మరుసటి రోజు ఒక 2 రోజుల లోపు మిగిలిన బ్యాలెన్స్ అంతా ఇచ్చి సంపూర్ణంగా సెటిల్ చేస్తా వచ్చాం. ప్రభు నమ్మదగిన దేవుడు. మన విశ్వాసంతో ముందుకెళ్తే చాలు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలా 17 లక్షల కంటే ఖర్చు ఎక్కువ అయిపోయింది, అయినా ప్రభు నమ్మదగిన దేవుడు. విశ్వాసంతో మనం ముందుకు అడిగేస్తే చాలు, ఏమి లేకపోయినా అన్నిటిని ప్రభు ఇస్తాడు. సమస్తం ఆయనే. విశ్వాసం ఉంటే చాలు, ఏమైనా మీరు సాధించవచ్చు. మేము అలా విశ్వాసంతో సాధించినవి ఎన్నో ఉన్నాయి. మందిరం మంచి మందిరం లేదు, రేకులు చుట్టూ రేకులే, పైన రేకులే, ఎండకు ఎండుతాం, వానకు దడుస్తాం. మాకు మందిరం కావాలి, సొంత స్థలం కావాలని ఉపవాసాలుండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు మందిర స్థలం ఇచ్చాడు. కట్టాలని ప్రార్థన చేస్తే ప్రభు కట్టిస్తా వచ్చాడు. ఇవన్నీ విశ్వాసం ద్వారానే జరిగింది. ఎప్పటికప్పుడు ప్రభు మీద ఆధారపడుతుంటే ప్రభు కార్యాలు చేస్తా వచ్చాడు. మనం కూడా విశ్వాసం ఉంటే చాలు, మీరు ఏదైనా సాధించగలరు, మీరు రాజ్యాలనే జయించగలరు. విశ్వాసం ఉంటే మృతులైన తమ వారిని వారు ఏం చేశారంట? ప్రాణంతో బ్రతికించుకున్నారంట. విశ్వాసం అంతే. ఈ విశ్వాసం ఉంటే చాలు, మన గొప్ప కార్యాలు చూడగలం, పొందుకోగలం. కానీ ఇప్పుడు నా మూడవ మాట, మూడోదేనా నాలుగోది? మూడవ మాట మనం గుర్తుపెట్టుకుందాం. విశ్వాసం వలన అంటే పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితం, ఆయన ఆత్మీయ జీవితం ద్వారా ప్రభువు గణపరచబడతా వచ్చాడు. ఫిలిప్పీ 1:19 మన థీమ్ అన్నమాట. కానీ ఇప్పుడు విశ్వాసం వలన జీవించే జీవితం, ఇది మూడోది. నాలుగోది రండి చదువుతాం. నాలుగో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరు చదవాలి. 15వ అధ్యాయం 9వ వచనం. అందరు చదవండి. 15:9 అందరు చదవాలి. అందరూ లేకుండా ఆపండి, మరలా ఫస్ట్ కానీ చదువు. అందరు చదవండి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టకు యోగ్యుడును కాను. నేను అపోస్తులందరిలో తక్కువాడను అనే మాట గమనించు. నేను అందరిలో తక్కువాడను అనే మాట గమనించు. పౌలు గారి యొక్క జీవితంలో 4వ మాట ఏమని ఆయన చెప్తా ఉంటున్నాడు? ఇక్కడ మనకు అర్థమయ్యే మాట, నేను అందరిలో తక్కువాడను అనే మాట ఇక్కడ మనకు చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం తీసుకోవటం కూడా ప్రాముఖ్యం. కనుక అంటే ఆయనకున్న దీనత్వాన్ని గురించి మనకు మాట్లాడతాం. ఆయనకున్న దీనత్వాన్ని గురించి సరే, అపోస్తులు అందరిలో అన్నాడు కదా, ఇంకొక మాట వాడాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో, అంటే 8 నుంచి 11 కలిసింది. నేను చదువుతాను, అంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి. పరిశుద్ధులందరిలో చివరిలో గమనించండి, 11 చివరిలో, ఎఫెసీ 3:11 చివరిలో నేను చదివే మాట, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు చాలా. పరిశుద్ధులందరిలో ఏమని ఒప్పుకుంటున్నాడు? తను అత్యల్పుడను. నిజంగా ఏదో ఊరక మాటకు వరుసగా అని చెప్పట్లే. కొంతమంది మాట వరుసగా తగ్గించుకుంటారు, ఆరాధనలో తగ్గించుకుంటారు, కంటి ముందు కూడా తగ్గించుకుంటారు. నేను కుక్కను, ప్రభా సచ్చిన కుక్కను, పందు వెళ్ళే పొర్లాడని ఎన్నో ఆరాధనలు చెప్తాం. బయటకు వస్తే సింహం వల్లే తయారవుతాం. మనల్ని పట్టే పగ్గాలు ఉండదు. ఆరాధనతో ఆరాధన అయిపోతుంది. ఊరకు ఒట్టి మాటలు చెప్తాను కొన్నిసార్లు. పౌలు గారు ఇక్కడ చెప్పేది ఒట్టి మాటలు కాదు. అపోస్తలులు అందరిలో తక్కువ అని అన్నాడు, పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడని చెప్తూ వచ్చాడు కదా. అంటే ఎంత దీనత్వం, ఎంత తగ్గించుకుంటున్నాడు. అపోస్తలులు అందరికంటే తగ్గించుకుంటున్నాడు, పరిశుద్ధులు అందరికంటే కూడా తను తక్కువ చేసుకొని మాట్లాడుతున్నాడు. అత్యల్పుడను, నేను అల్పుడను అంటున్నాడు. ఇప్పుడు ఈ దీనత్వంతో కూడిన జీవితం. 4వది పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో ఏం కనబడతా ఉంది? దీనత్వం కనబడు. తను తాను తగ్గించుకుంటున్నాడు, దీనుడుగా కనబడుతున్నాడు. అందుకనే దీనులే ప్రభుక, దీనులకు ఆయన ఏం చేశాడంట? కృపను అనుగ్రహించి అహంకారులను ఎదిరి. ఒకవేళ పౌలు గారు అనుకోవచ్చు, నేను 14 పత్రికలు రాశా, ఏంటి మీరేం పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు అని అనుకోట్లా. అయితే ఆయన ఎంత పరిచర్య చేసినా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత బలమైన వ్యక్తిగా ఉన్నా,
తాను పరిశుద్ధులందరిలో తెలుపునని అనుకుంటున్నాడు. అపోస్తలులు అందరికంటే తక్కువడనని అనుకుంటున్నాడు. అలాంటి దీనత్వం మనకుందా? ఈరోజు మనకి ఎటువంటి దీనత్వం ఉంది మన జీవితంలో? కొన్నిసార్లు పైకి దీనులుగా ఉన్నట్లుగా ఉంటాం, కానీ అంతరంగంలో నిజంగా దీనత్వం కనబడదు కొంతమంది జీవితాల్లో. పైకి దీనులుగా ఉన్నట్లు మాట్లాడితేమే కానీ నిజంగా అన్ని పరిస్థితులలో ఆ దీనత్వం మనకు కనబడదు. ఏమీ లేనప్పుడు బాగానే ఉంటామండి. కొంచెం అధికారం వచ్చినప్పుడు, కొంచెం నాలెడ్జ్ పెరిగినప్పుడు, కొంచెం అందం ఉన్నప్పుడు, కొంచెం డబ్బు ఉన్నప్పుడు, ఇంకొంచెం ఏదన్నా మనకు ఉంటే, సో ఏదన్నా ఉన్నదనుకోండి, దాన్ని బట్టి ఏం చేస్తాం? ఎప్పుడు అతిశయిస్తూ ఉంటాం, కానీ దీనత్వం రాదు. అందుకని కొన్నిసార్లు ఏమి లేకుండా ప్రభు కొన్నిసార్లు అన్నిటిని ఏదో ఒకటి తగ్గిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు దీనత్వం రావటానికి. కనుక ఇప్పుడు మనకు దీనత్వం అనేది అవసరం. మన ఆత్మీయ జీవితంలో అన్ని సందర్భాల్లో, అన్ని రోజులలో మనం దీనత్వం కలిగి పౌలు గారి వల్లే జీవించినప్పుడు మన బ్రతుకు మూలంగా మన శరీరమందు ప్రభు ఘనపరచబడతాడు. ఫిలిప్పీ 1:19 ప్రకారం. నిజంగా ఇప్పుడు ప్రభు ఘనపరచబడాలంటే పౌలు గారు ఎట్లా జీవించాడు? దీనుడిగానే ఎక్కడ నేర్చుకున్నాడు? ఇది యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకున్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడనై ఉన్నాను, కనుక మీరు నా యొద్ద వచ్చి నేర్చుకోండి. ఇప్పుడు మనం నేర్చుకోవాలి దీనత్వాన్ని. యేసు ప్రభులో నేర్చుకోవాలి. ఆయన పుట్టుకలో దీనత్వం, ఆయన జీవితంలో దీనత్వం, ఆయన మరణంలో కూడా దీనుడిగానే కనబడుతూ వచ్చాడు. కనుక దీనుడై వ్రేలాడుతూ వచ్చాడు సామాన్యమైన వాడుగా. 2 దొంగల మధ్య యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ వచ్చారు. నేరస్తులలో ఒకటిగా ఎంచబడతా వచ్చారు. యేసు ప్రభు ఎంత దీనుడిగా ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలను కలుగజేసిన సృష్టికర్త అయినప్పటికీ ఈ భూమి మీదకి శరీర దారికి వచ్చినప్పుడు ఎంత దీనుడిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. ఈరోజు మనకు అలాంటి దీనత్వం ఉందా? అలాగ మనం తగ్గించుకుంటున్నామా? అలాంటి దీనత్వంతో మనం బ్రతుకుతున్నామా? ఏదో ఒక దాన్ని పట్టుకొని మనల్ని మనం హెచ్చించుకుంటా ఉన్నాం. మనల్ని మనం ఏదో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఫీల్ అవుతా ఉన్నాం. అది మంచిది కాదు. మనది ఏం లేదు. ఈ ప్రాణం కూడా మంది కాదు, ప్రభు ఇచ్చిందే. ఈ దేహం ప్రభు ఇచ్చిందే. మన జీవితం ప్రభువుదే. సమస్తం సర్వం ఆయనదే. అలాగప్పుడు మనం దేని బట్టి అతిశయించాలి? దేని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కనుకనే పౌలు గారు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఏమంటూ వచ్చాడు? అపోస్తలులందరిలో తక్కువవాడినేనండి, పరిశుద్ధులందరిలో కూడా నేను అత్యల్పుడనై ఉన్నాను అన్నాడు. అలాంటి అనుభవం మనకుందా? అలాంటి అనుభవం మనం కలిగినప్పుడు ఎంత మేలు పొందుతాం. కొంచెం వరం ఉంటే, కొంచెం ఏదైనా తెలిస్తే, నేను లేకపోతే మందిరమే లేదండి, నేను లేకపోతే ఈరోజు మీటింగ్ ఆగిపోద్దండి, నేనుంటే అన్నీ చేస్తాను, నేనుంటేనే అన్నీ రన్ అవుతాడు, నేను లేకపోతే ఏం లేదండి అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మనం లేకపోయినా పని జరిగిద్ది. అర్థమైందా? మనం లేకపోయినా, యోనా లేకపోయినా కూడా దేవుడు అవసరమైతే చేప ద్వారా కూడా మాట్లాడించగలడు. యోనా 3 రోజులు చెప్పకుండా ప్రసంగం ఎన్ని రోజులు చేశాడు? ఒకరోజు అంతే. ఒక రోజుకి చాలా అయిపోయింది కానీ హాయిగా నెమ్మదిగా రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన ప్రసంగాలు ఎవరు చేశారు? ఈ విన్నవారే ఒకరికొకరు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అందరికి చెప్తా అట్లా పోయి రాజుకు తెలిసింది. రాజు పోయి ఊరంతా చాటించాడు. నేనే గొప్ప ప్రసంగాలు ఏం చేయలేదు. అట్లా నువ్వు మౌనంగా ఉన్నా, నువ్వు లేకపోయినా ప్రభు చేస్తాడు. తను పని ఆగిపోదు, ఎప్పుడు ఆగిపోతా ఉంటుంది. బక్సీ అంకుల్ ఉన్నప్పుడు పని జరిగింది. బక్సీ అంకుల్ తర్వాత ఫిలిప్ అంకుల్ ఉన్నాడు, పని జరుగుతూ వచ్చింది. ఫిలిప్ అంకుల్ పోయారు, పని జరుగుతూనే ఉంది. జోషమ ఆగిపోలే, ఎబురాని ఆగిపోలే. పరిచర్య ఏం చేస్తుంది? జరుగుతూనే ఉంది, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. సంఘాలు కొత్తగా పుడుతూనే ఉన్నాయి. కొత్త స్థలాల్లో పరిచర్య ప్రారంభించబడుతూనే ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనల్ని బట్టి ఏదో జరుగుతుందని కాదు, మనం దేని బట్టి అతిశయించటానికి. ఒకటి మాకు మంచి మాట గుర్తుకొస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను, కొంచెం ఓర్చుకుందాం, నాకు కూడా టైం అవుతుంది, అయినా చెప్పాల్సి వస్తుంది. ఒక చిన్నవాడు వాళ్ళ తండ్రి ఊరికి పోవటానికి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఈ రైల్వే స్టేషన్కి వెళ్తే పెద్ద ట్రైన్ ఉందిగా, వీడు ఫస్ట్ టైం ట్రైన్ చూస్తున్నాడు. ఎవరు? ఆవిడ ప్రశ్న అడిగాడు, డాడీ ఇంత పెద్ద ట్రైన్ అసలు ఎవరు నడిపించాలి, ఎట్లా పోయిద్దండి? ఏం లేదురా, నువ్వు నెడితే ట్రైన్ పోయిద్దిరా అన్నాడు. అట్లనా? నిజమా? అవును, మనం నెడితే పోయిద్ది, నువ్వు నెట్టు ఈరోజు పోయిద్దాం. సరే అండి, ట్రైన్ ఎక్కి కూర్చున్నాను.
నేను చెప్పినప్పుడు ట్రైన్ నెట్టరా అన్నాడు. సరే పిల్లోడు రెడీ కూర్చో అన్నాడు. అరే ఈరోజు నేను నెడితే ట్రైన్ పోతుందంట, చూద్దాము, ఇది ఇంత పెద్ద ట్రైన్ ఇంత పొడవుగా ఉందే అని ఆశ్చర్యం కూర్చొని ఉన్నాడు వాడు. ఇప్పుడు ఆడ గాడు విసిలు కొట్టాడు, జెండా చూపించాడు, తండ్రికి అర్థమైంది. ఇప్పుడు నెట్రా అన్నాడు. వీడు పెట్టుకొని లోపల కూర్చొని గట్టిగా నెట్టడం ప్రారంభించాడు. చిన్నగా బండి మూవ్ అయింది. వాడికి సంతోషం వచ్చారే, నేను నెడతా ఉంటే బండి పోతా ఉంది. నెట్రా వాళ్ళ నాన్న ఇంకొంచెం గట్టిగా నెట్రా, ట్రైన్ ఇంకొంచెం స్పీడ్గా పోద్దన్న. ఇంకొంచెం గట్టిగా ఫోర్స్గా నెడతా ఉంటే ఇంకొంచెం బండి స్పీడ్, ఇంకా బాగా నెట్రా అన్నాడు. ఇంకా నెడుతూ ఉంటా ఉన్నాడు. ట్రైన్ పోతా ఉంది. అబ్బా ఇంక చాలా రాపురా, అది పోతా ఉంటుంది, వదిలేసారా అన్నాడు. ఇక చెయ్యెత్తి ఎంత సంతోషం అంటే వాడికి. ఎందుకు? నేను నెడితే ట్రైన్ పోయింది. కొన్నిసార్లు మనం కూడా అట్లా ఉంటాం పిచ్చాలుగా. నేను చేస్తే ఇది జరిగింది, నేను ఉంటే అది జరిగింది, నేను లేకపోతే ఏం లేదనుకుంటాం మనం కూడా. జరిగించేది ఎవరు? అది వీడి సత్యం అర్థమైతే చాలు. అందుకని పౌలు గారు అర్థం చేసుకుంది ఏంటి? ఏం అర్థం చేసుకున్నాడు? నేను అపోస్తల అందరిలో చాలా తక్కువ, పరిశుద్ధులు అందరిలో అత్యల్ప. తగ్గించుకున్నాడు. అరే నా ద్వారా జరిగేది ఏమి లేదండి, నా ద్వారా ఏమి లేదు, నథింగ్, నా ద్వారా ఏమి లేదు, మన ద్వారా ఏమి లేదు. మనం తగ్గించుకోవటం అంతే. మనం ఏదో చేసాము చెందామంటానికి ఏమి లేదు. ఈ కథ మందిరం డెడికేషన్ అప్పుడు నేను చెప్పాను. ఈ మా మందిరంలో డెడికేషన్ అప్పుడు నేనేదో పెద్ద మందిరం కట్టాను ఫీల్ అవ్వదు. దేవుడు ముందుగా నా కథ నాకు పంపించాడు. ఒక రోజు మొబైల్లో ఉంటే నాకు సడన్గా వచ్చింది, ఏందబ్బా కథ అని జాగ్రత్తగా చూస్తే ఇంత నాకు నా హృదయాన్ని తాకింది ఆ కథ. ఖచ్చితంగా ఆ రోజు డెడికేషన్ రోజు చెప్పినాను, లైవ్లో కూడా ఉంటుంది చూడండి. డెడికేషన్ రోజు చెప్పాను. అంటే నేను కూడా హెచ్చించుకోకూడదు. ఏదో మందిరం కంటే ఏదో పరిచయం చేస్తున్నాం, ఏదో ప్రసంగాలు ఏదో నేనేదో గొప్ప నేనంటానికి ఏమి లేదు. తగ్గించుకోవాలి అంతే. అత్యల్పుడును తక్కువ ఏమి లేదు అంతే. కనుక ఇది పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితం. ఇది ఎన్నోది? 4. 5వ మాటతో మనం ముగింపులోకి వస్తాం. పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పౌలు గారి ద్వారా ప్రభు గణపరచబడతా వచ్చాడు. మన ద్వారా ప్రభు గణపరచబడటానికి మనం కూడా ఇలాగ జీవించాలి. ఇది 4వది. ఇప్పుడు 5వ మాటతో మనం ముగింపులోకి వస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయాలి, 11వ అధ్యాయం మొదటి వచనం అందరు చదవాలి. 11 మొదటి వచనం అందరు చదవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత శ్రేష్టమైన మాట చెప్తా ఉన్నా. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇంకొకసారి కూడా చెప్పాడు, ఒకసారి కాదు, ఫిలిపిలో కూడా చెప్పాడు. చూడండి, మన అంశం ఫిలిపిలే కదా. ఫిలిపి పత్రిక 3, ఫిలిపి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిలిపి పత్రిక 3:17 చూడండి, అందరు చదవాలి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. చాలా. ఇప్పుడు పౌలు గారి జీవితం ఏమి? ఇప్పుడు 5వ మాట నేను చెప్తాను. పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితం, ఒకటి రక్షణ జీవితం, ఒకటి తీర్మాన జీవితం, తర్వాత 3వది ఆత్మీయ జీవితం, 4వది సేవా జీవితం, 5వది ప్రార్థనా జీవితం. ఇట్లా 5 భాగాలుగా మనం విభజించాం పౌలు గారిని. ఇప్పుడు మనం 3వ జీవితం కాడ ధ్యానం చేస్తున్నాం. ఈ 3వ పాయింట్లో 5వ మాట చూస్తున్నాం. 5వ మాట ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆయన జీవితం ఎట్లని? నన్ను పోలి నడుచుకోండి. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? మనం చదివాం ఫిలిపి 3:17 ఏం మాదిరికరమైన జీవితం. ఇప్పుడు అట్లా రాసుకోండి. ఏం జీవితం అంటే ఇది? పౌలు గారు జీవించిన జీవితం ఏంటంటే మాదిరికరమైన, రోల్ మోడల్, మాదిరికరమైన జీవితం. పౌలు గారు ఎంత బలమైన మాట చెప్పాడు తెలుసా? మనం చదివిన 1 కొరింథీ పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచు. నేను అనుకుంటాను అసలు ఇంతవరకు ప్రపంచం పుట్టి ఏ వ్యక్తి, ఏ భక్తుడు కానీ ఈ మాట చెప్పుండడు అనుకుంటా కదా. ఎక్కడైనా ఇంకా వేరెక్కడైనా ఉందా? వేరెవరైనా చెప్పినట్లుగా? నాకైతే తెలియదు. మీరు ఏదైనా తెలిసి ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా, తప్పేం లేదు. బైబిల్లో సంగతి కూడా చెప్తున్నా. బైబిల్ ఇంక వేరెవరైనా అట్లా అన్నారంటే కూడా అంత బలమైన వారు డైరెక్ట్ గా చెప్పిన వారు నాకు కనబడట్లా. అంటే క్లియర్ గా డైరెక్ట్ గా అసలు మీరు క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను,
మీరేం చేయాలా? నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంటే ఈయన క్రీస్తు ఒకే రీతిగా జీవితాలు కనబడుతుంది. క్రీస్తు ఎలా జీవించాడో పౌలు గారు కూడా అలా జీవించాడు కనుక మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు. ఎవరి పోలి నడుచుకున్నట్లు అవుతారు? క్రీస్తు పోలి. మీరు డైరెక్ట్ గా క్రీస్తు అవసరం ఇప్పుడు, ఎందుకంటే క్రీస్తు వల్ల నేను జీవించేసిన అయిపోయింది. మీరు నన్ను మాదిరికరంగా ఉంచుకుంటేనే చాలు. ఇక మీరు క్రీస్తును మాదిరికరంగా ఉంచుకున్నట్లే అన్నంత మాదిరికరమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన జీవితం ఇది, మాదిరికరమైన జీవితం. ఈరోజు నిజంగా మనకు మాదిరి ఉందా? మాదిరికరంగా మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? నేను నా సేవా జీవితం అనుభవంలో రక్షించబడ్డ కానీ పలు స్థలాలకు వెళ్ళాను. కొంతమంది జీవితంలో మంచి చూచి మంచి నేర్చుకున్నాను. కొంతమంది జీవితాలను చూసి నేను వెళ్ళిన అనేక స్థలాలు అందరూ గమనిస్తున్నాను. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆత్మీయంగా ఏనుంటే నేను నేర్చుకుంటాను, పాటిస్తాను, తప్పేం లేదు. ఒకసారి 2003వ సంవత్సరం కావలికి పరిచర్కి వెళ్ళాను, వాచ్ నైట్ సర్వీస్ కానీ 2003. అప్పుడు నందన్ రావు గారు దైవ సేవకులు, ఆయన హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దాదాపు నేను చెప్పేది 22 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆయన అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. నేను చెన్నై నుంచి వచ్చే ఎదురైన ప్రైజ్లా ఆయన బైబిల్ చేత పట్టుకున్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అనంటే హాస్పిటల్కి అని. నేను అనుకున్నాను, ఏంటి హాస్పిటల్కి బైబిల్ పెట్టుకొని బావటం ఏంటి? నేను అప్పుడు ఆలోచించా, హాస్పిటల్కి పోయినా కూడా ఈ దైవజనుడు బైబిల్తోనే వెళ్ళి వస్తున్నాడు కదా అని నన్ను తాకింది. ఆ అనుభవం నన్ను తాకింది, నేను నేర్చుకున్నా. అప్పటి నుండి చెన్నైకి వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి పోయినా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా వెహికల్లో బైబిల్ ఉంటుంది, కారు కొన్న తర్వాత కారులో బైబిల్ ఉంటుంది, ఇంట్లో డైలీ బైబిల్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన నేను కూడా బైబిల్ తీసుకుపోవటం నేర్చుకున్నాను. హిందువుల పెళ్లికి పోయినా కూడా బైబిల్తోనే పోతా, బైబిల్ చేత పట్టుకొని పెళ్ళి రిసెప్షన్ అటెండ్ చేస్తా. బైబిల్ లేకుండా పోను, సామాన్యంగా ఎక్కడికి పోను, బైబిల్తోనే పోతా. ఎక్కడికైనా సిగ్గు లేకుండా బైబిల్ తీసుకొని పోతా. నేర్చుకున్నా, బైబిల్ చేత పట్టుకోవాలని నేర్చుకున్నా. మాదిరికరం, అది మాదిరికరం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, లేక మన జీవితం ద్వారా ఎవరు ఏం నేర్చుకుంటున్నారు? కొంతమందిని చూసి అరే ఇట్లా బ్రతకూడదు, ఇలా ఆత్మీయంగా మనం ఇంత హీనంగా బ్రతకూడదు. దేవుని బిడ్డలుగా ఉండి వారు ఎట్లా పడితే అట్లా బ్రతికేవారు కూడా కనబడ్డారు. నేను చూశాను, చాలా స్థలాలకు వెళ్ళి అనేక విషయాలు నేర్చుకున్నాను, అనేక మంది జీవితాలు గమనించాను, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను. కొంతమంది దగ్గర మంచి ఆత్మీయ విషయాలు నేర్చుకోవచ్చు, కొంతమంది దగ్గర మాదిరి ఏమి ఉండదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ముగింపుతో మనల్ని చూసి ఎవరు ఏం నేర్చుకున్నారు, మనం ఏం మాదిరికరం ఉంచాం? మనం జీవించే ఏరియాలో, మనం జీవించే ప్రజల మధ్య, మనం జీవించే సంఘములో నిన్ను నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు ప్రజలు? మాదిరిగా ఏం మాదిరికరంగా వారు ఇవి నేర్చుకున్నానని మనల గురించి చెప్పగలరు? చెప్పండి. 2002లో ప్రకాశం జిల్లాకు సువార్తకి వెళ్ళాం. నేను అప్పుడు యవనస్తులే, అప్పుడు ఉద్యోగం చేసేవాడిని. అక్కడ ఏం జరిగిందంటే, చీరలో కూర్చున్నారు అందరూ. నేను కూడా అక్కడ దైవ సేవకుడు సేవలో కూర్చోండి. ఆయన చాలా పెద్దవాడు, మంచి ఆత్మీయుడు, బలమైన వాడు. నేను మందిలో నుంచి అటు వచ్చింది, బయట కూర్చొని మాట్లాడుతున్నా. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. నేను సామాన్యమైన యవనొస్తుండే, చిన్నవాడిని. లేచి నిలబడి నువ్వు కూర్చో అయ్యా అంటున్నాడు. కూర్చో ప్రేమ్ కుమార్ అన్న అంటున్నాడు. ఆయన ఇప్పటి వరకు నేను ప్రేమ్ కుమార్ అన్న అంటాడు. 60 వయసు అయినా దాటిపోయింది, ఇంకా ప్రేమ్ కుమార్ అన్నాడు. నేను ఆయన చాలా చిన్నవాడిని. అన్నా నువ్వు కూర్చో అన్నా, నువ్వు పెద్దోడివి అంటే ఆయన అంటున్నాడు, లేదు నేను కూర్చోను, నువ్వు కూర్చో. ఆయన కింద పేట ఉంటే ఆడు కూర్చోడానికి ఇష్టపడుతున్నా. అన్నా లేదన్నా నువ్వు కూర్చోండి అంటే కూర్చోడే ఆయన. అరే తగ్గింపు అంటే అలాగుంటుందా? అలాగ వచ్చిన గెస్ట్ని, వచ్చిన వారిని అంత ఘనపరుస్తారా అని అర్థం చేసుకున్నాను. ఇలా నా జీవితంలో చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. మాదిరికరమైన వారిని చాలా మందిని చూశాను. వారి జీవితాల ద్వారా నేర్చుకున్న ఎన్నో ఆత్మీయ విషయాలు ఉన్నాయి. ఈరోజు మన జీవితం ద్వారా ఏం నేర్చుకుంటున్నారు? మన కుటుంబంలో ఉన్నవారు ఏం నేర్చుకుంటున్నారు? మన బంధువులు ఏం నేర్చుకుంటున్నారు? మన దేవుని ప్రజలు ఏం నేర్చుకుంటున్నారు? మనం ఉంటున్న ప్రాంతంలో ఏ ఒక్కటి మన ద్వారా నేర్చుకున్నారు మాదిరికరంగా? ఏం మాదిరికరంగా కలిగి ఉన్నారు మన జీవితంలో?
పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఫిలిప్పీ 3:17 చెప్పాడు, మాదిరికరమైన జీవితం అని చెప్పాడు. కనుక నన్ను పోలి నడుచుకోండి, మీకు మాదిరి ఉంచిపోతున్నాను. కనుక ఇప్పుడు మాదిరికరమైన జీవితం కావాలా? యేసుప్రభువు వారు కూడా ఈ భూమి మీద జీవించాడు, మాదిరిని ఉంచిపోయాడు. ఈరోజు మనం కూడా జీవిస్తున్నాం, అయితే మాదిరి ఉంచిపోతాం. ఇంకొచ్చే జనరేషన్కి ఏం ఉంచాం? మన కుటుంబానికి ఏం తెలియజేస్తున్నాం? సమాజానికి ఏం తెలియజేస్తున్నాం? ఎవరు మన గురించి చూసి ఏం నేర్చుకుంటున్నారు? ఏం మాదిరి చూసి నేర్చుకుంటున్నారు? కనుక ఇప్పుడు ముగింపు మాటలు, 5వ మాట, పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో 5వ మాట ఏంటి? 5వ మాట మాదిరికరమైన జీవితం. ఇప్పుడు 5 రకాలుగా ఆయన జీవించిన జీవితాన్ని గురించి 5 మాటలు చెప్తా వచ్చాను. చెప్పండి, ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఆ బ్రతుకుట క్రీస్తే. అంటే ఆయన జీవితం ఎట్లుంది? క్రీస్తు కొరకే బ్రతికాడు. మనుషుల కొరకు, బంధువుల కొరకు, ఆస్తుపాస్తుల కొరకు బ్రతకల. నెంబర్ 1 అలాంటి జీవితం అది. 2వ జీవితం శరీరము నలగొట్టుకున్న జీవితం, లోపరుచుకున్న జీవితం. 3వది ఎటువంటి జీవితం? గలతీ 2:20 మర్చిపోయారక్క. విశ్వాసంతో జీవించిన జీవితం. 4వది నాకు చెప్పా, 4వది తక్కువవాడను, అత్యల్పుడును, దీనత్వంతో కూడిన జీవితం. దీనత్వంతో కూడిన జీవితం. 5వది ఏంటంట? మాదిరికరమైన జీవితం. ఈ మాదిరికరమైన జీవితం ఆయన జీవితంలో ఇలాగ 5 రకాలుగా ఆయన జీవితం మనకు కనబడతాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన అంశం దగ్గరికి వస్తే ముగింపులో మొదటి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19లో, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని అనే మాట రాయబడింది. ఇప్పుడు ఆయన జీవితం ద్వారా క్రీస్తు మహిమపరచబడతా వచ్చాడు. ఇప్పుడు మనం జీవించే జీవితం ద్వారా క్రీస్తు మహిమపరచబడాల. అలాగ మహిమపరచబడటానికి మన జీవితం ఎలా కనబడతా ఉంది? ఏదో వచ్చాము, రక్షించబడ్డాం, దేవుని బిడ్డలయ్యాం చాలండి అంటే కుదరదు. ఈ అనుభవాలు కావాలా. కనుక ప్రభు మనకిచ్చిన ఈ అంశ ప్రకారం మనం కూడా జీవించడం గాక, మనం కూడా పౌలు గారి వల్లే జీవించడం గాక, మనం కూడా ఈ 5 అంతలైన ఆత్మీయ అనుభవాలతో కూడిన జీవితం, మంచి జీవితం జీవించడం గాక. అలాగ జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆఖరిలో ఆయన ద్వారా, ఆయన శరీరమందు క్రీస్తు ఎలా మహిమపరచబడ్డాడో, ఘనపరచబడ్డాడో, మన బ్రతుకు మూలముగా ప్రభు కూడా ఘనపరచబడును గాక. రండి, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, 1 నిమిషం మౌనంగా ఉందాం. 1 నిమిషం మౌనంగా ఉందాం. విన్నాం, విడిచిపెట్టి వెళ్ళక. విన్నాం, విడిచిపెట్టి వెళ్ళక. ఇలాంటి ఆత్మీయ జీవితం ఉందా? ఒకసారి పరీక్షించుకొని, సరి చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళటానికి ప్రభు మనకు సహాయించండి. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ఎవరు అటు ఇటు చూడవద్దు. 1 నిమిషం మౌనంగా మన జీవితం అలాగుందా పరీక్షించుకుందాం. పరీక్షించుకొని సరి చేసుకొని ఆత్మీయ ముందుకెళ్ళటానికి ప్రభు మనకు సహాయించను కాక. ముట్లూరు నుంచి వచ్చిన మన ఇమానుయేలను ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం గోవాడ దైవ సేవకులు ఇస్తారు. రండి, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామను బట్టి, అత్యున్నతమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నీ గొప్ప నామాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడుగా ఇంతవరకు ఈ యెరూషలేమును సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినం కూడా నీ ప్రజలు నీ వాక్యము ద్వారా మేలు పొందాలని, నీకు వాక్యం ద్వారా సర్వసత్యంలో వారు నడిపించబడాలని ఉద్దేశించి దేవా నీ దాసుని నిలబెట్టుకొని గొప్ప సంగతులను బయలుపరుస్తూ వచ్చారు, తెలియజేస్తూ వచ్చారు. ఆ రీతిగా మేమందరము కూడా ఈ లోకంలో నీకు మహిమ తెచ్చే వారం ఉన్నట్లు సహాయం తెచ్చేయండి దేవా. నీ మహిమ కొరకే మమ్మల్ని సృజించారు దేవా, నీ మహిమ కొరకే మమ్మల్ని జీవింపజేస్తున్నారు కనుక పౌలు చెప్పిన విధముగా నా బ్రతుకు మూలముగా ప్రతి విషయంలోనూ దేవా నీ నామని మహిమ తెచ్చే వారంగా మేము సంఘం ఉన్నట్లు సహాయం తెచ్చేయండి. అది తండ్రి పౌలు నిన్ను పోలు నడుచుకుంటూ వచ్చాడు, మేము కూడా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లుగా సహాయం దయచేయండి. అన్ని విషయాలు ఐదంతల అనుభవంలో, విశ్వాసంలో, తగ్గింపులో దేవా అన్ని చావైనా క్రీస్తే, బ్రతుకుడే క్రీస్తే, ఈ రీతిగా అన్ని విషయాలు మీకు లోబడి నీ నా మహిమాత్మ జీవించే కృపణ దయచేయండి. ముఖ్యంగా ఇక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక కోరికలు ఉద్దేశము దేవా నీ చిత్తమును ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నెరవేరుస్తూ జరిగిస్తున్నామని కోరుకుంటూ ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులో తీసుకొని రండి. అనేకుల జీవితాల్లో దేవా నీ కార్యములు నూతన పరచమని కోరుకుంటూ సంఘాన్ని విస్తరింపదయచేయండి. ఇక్కడ చేసిన పరిచర్య తండ్రి పేటర్ అన్న వారి కుటుంబము వారు చేసిన పరిచర్య దేవా మీరే నూతన సంవత్సరంలో నూతన ఆత్మలు కూడా సంఘంలో రాకుండా సహాయం దయచేయండి. ఇది తండ్రి ఈ సమయం చేతులకు అప్పచెప్పుకుంటూ వచ్చిన వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి నీ మార్గంలో నీ వాక్యానుసారంగా చిత్తానుసారంగా మన వడిదిలో దయచేయని కోరుకుంటూ మనం ఎంచుకుంటూ నా ప్రభును రక్షకుని విమోచకుని సజీవుని సర్వాధికారి నీ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కల్వరి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, తోడు దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన వారికి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ సదాకాలము తోడైనుగాక. ఆమేన్. చావైతే లాభము ప్రభుతో నుండెదన్, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభము ప్రభుతో నుండెదన్. దయచేసి గమనించండి, రేపు సాయంకాలము ప్రేమ విందు ఉంటుంది. అలాగే దైవ సేవకులు కూడా బయట నుంచి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వారు కూడా రేపు సాయంకాలం తప్పకుండా రండి, అందరూ పాలు పొందండి. దేవుని సేవకులు చీరాల నుంచి బెంజమిన్ అన్న మన మధ్యలో వర్తమానం అందించడానికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ పాలు పొందండి. అలాగనే రేపు ఉదయకాలం ఆరాధన 10 గంటలకు ఉంటుంది, గమనించి తప్పకుండా అందరూ పాలు పొందండి. ఇప్పుడు బయట నుంచి వచ్చిన మరి గోవాడ నుంచి వచ్చిన మా పిల్లలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపు ఉదయకాలం కూడా రేపు సాయంకాలం కూడా రండి, తప్పకుండా ప్రేమాంధ్ర పాల్పొందండి. ముట్లూరు నుంచి కూడా అన్నోళ్ళు రాఘుల్ గారు అన్న రేపు సాయంత్రమా సాయంకాలం ఉందన్నా? సరే, మ్యాక్సిమం